యేసుక్రీస్తు ఆయన కుమారుడు, సమస్తమును ఆయన మనకు ఉచితముగా అనుగ్రహించెను. ప్రభువా, కల్వరిలో యేసు మాకు అనుగ్రహించిన గంభీరమైన మహోన్నతమైన అర్పణ ద్వారా మాకు దయచేయబడిన తరుణాలను బట్టి నీకు మేము కృతజ్ఞమై ఉన్నాము. అది మీ సహవాసములకు కనికరములకు తిరిగి పొందుటకును మాకు సమాధాన కారణమాయను. ఈ విధముగా వ్రాయబడి ఉన్న ఆదరణ మేము తెలుసుకున్నట్టు కొరకై మీరు నాయందు నిలచియుండిన యెడల, నా మాటలు మీ యందు నిలచియుండిన యెడల మీకేది ఇష్టమో అది అడుగుడి, అప్పుడది మీకు అనుగ్రహించబడును అని అందుకొరకై కృతజ్ఞమై ఉన్నాము. మాలో ఉన్న సమస్తాన్ని బట్టి అది నమ్ముటకు మాకు విశ్వాసం దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం. ప్రభువా, దినములోని ప్రతి శ్రమను, జీవితములోని ప్రతి భారాన్ని ప్రక్కన పెట్టి కావలవాడి మొదలుకొని పాదిరి గారి వరకు అశుద్ధాత్మ మాతో మాట్లాడినట్లుగా భయముతో ఆలకించుచు ఎదురు చూస్తున్నాము. కానీ మా మనస్సులో మరొక్కటి లేదు. మిమ్మల్ని కూర్చున్న మరింతగా తెలుసుకుని ఒక మంచి కార్యము నెరవేర్పు జరుగునట్లుగా మేమిచ్చిన ఏకముగా కూడి ఉన్నాము. ప్రభువా, ఈ ఎండవేళ దినములో అందుకొరకే మేమిచ్చిన చేరి ఉన్నాము. జీవం గల మీ వాక్యాన్ని బట్టి మీరు మాట్లాడండి. సజీవమైన మీ వాక్యమే మాలో వసించి మాతో నివసించును కాక, మేము లోక రూపమునకు లేక ఆ ఆకారమునకు కాక మా ఆత్మ నూతనత్వము చెందుట ద్వారా దేవుని కుమారుని సారూప్యమునకు రూపాంతరము పొందుకొనును కాక. ఓ, మేమది ఆలోచన చేస్తున్నప్పుడు మా హృదయాలు వణికిపోతున్నది. మా ఆత్మలో ఆనందం అవధులు దాటి పొందుతున్నది. కారణం దేవుని యొక్క కుమారులు కుమార్తెలని తెలుసుకుంట చేతనే. ఆయన రెండవ రాకడ అంచు కొనన మేము నిలబడి ఉన్నాము. దేశ దేశాలు, వివిధ రాజ్యాలు మా పాదముల క్రింద కంపించిపోతున్నవి. లోకమందునదంతా తుడిచివేయబడుతున్నది. అయితే అదంతా కూడా ఒకానొక దినాన ఆయన వచ్చి అంతము లేనిది అచంచలమగు రాజ్యమునకు మమ్ము తీసుకుని పోవుట కొరకే. మేము ఆయన రాజ్యం యొక్క ప్రజలమని మేము తలస్తున్నాము. ఓ దేవా, నీ వాక్యమును నీటి ద్వారా మేము కడుగబడినట్లుగా మా హృదయమును, పెదవులను పరిశుద్ధాత్మ ద్వారా నేడు సున్నతిపరచండి. ఆయన మహిమార్థమై ఆయన నామమునే అడుగుచున్నాము. ఆమేన్. నేటి ప్రాతకాల వేళ పాఠ్యాంశమును నేను సమీపించ ఆశించుచున్నాను. ఒకవేళ స్వస్థత కూటం ఉన్నట్లయితే కొంచెం మార్పు గల దానిపై మాట్లాడాలని అనుకున్నాను. అయితే ప్రార్థనా కార్డులు 8, 8:30, 9 గంటల వరకు ఇవ్వబడి ఉన్నామని ప్రకటించాము. కొన్ని నిమిషాల క్రితమే బిల్లి ఇంటికి వచ్చి ఇక్కడ ఎవరూ లేరని చెప్పాడు. అందుచేత అతడు ప్రార్థనా కార్డులు ఇవ్వలేదు. అందుచేత సంఘ క్రమము కొరకు చర్చనీయాంశాన్ని తీసుకోవాలని ఆశించాను. లోకము ద్వారా మోసపరచబడిన సంఘము అను అంశంపై నేను మాట్లాడతాను. కొంత న్యాయాధిపతుల గ్రంథము నుండి 16వ అధ్యాయము 10వ వచనం నుండి చదవాలని కోరుతున్నాను. అప్పుడు దెలీలా సంసోనుతో, ఇదిగో నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధమాడితివి. నేను దేని చేత బంధింపవచ్చునో దయచేసి నాకు తెలుపమని చెప్పగా అతడు ఆమెతో ఇలా చెప్పాను, నేను తరువాత పనికి పెట్టని కొత్త తాళతో నన్ను బాగుగా బంధించలేదా? నేను బలహీనుడై సామాన్య మనుషులలో ఒకని వలె అవుదును. అంతటి దెలీలా పేలబడిన కొత్త తాళ్లను తీసుకుని వాటితో అతని బంధించి, సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారు అని అతనితో అనెను. అప్పున మాట నుండి వారు అంతఃపురంలో ఉండి ఉంది. అతడు తన చేతుల మీద నుండి నూలు పోగుల వలె ఆ తాళ్లను తెంపెను. అప్పుడు దెలీలా సంసోనుతో,
ఇది వరకు నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధమాడితివి, నిన్ను దేని వల్ల బంధింపవచ్చునో నాకు తెలుపమని చెప్పగా అతడు, నీవు నా తల జడలు 7 అల్లిక సరే అని ఆమెతో చెప్పాను. అంతటా ఆమె మేకుతో దాని దిగగొట్టి, సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారని చెప్పాను. అతను నిద్ర మేల్కొని మగ్గపు మేకును నేతను ఊడదీసుకుని పోయాను. అప్పుడు ఆమె, నా యందు నీకు ఇష్టము లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవెందుకు చెప్పుచున్నావు? ఇది వరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళి చేసి నీ గొప్ప బలము దేనిలో ఉన్నదో నాకు తెలుపకపోతివి. ఆమె అనుదినము మాటల చేత అతని బాధించి తొందర పెడుచున్నందున అతడు ప్రాణము విసిగి చావకోరెను. అప్పుడతడు తన అభిప్రాయమంతయు ఆమెకు తెలియచేసి, నేను నా తల్లి గర్భము నుండి పుట్టిన మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడినై ఉన్నాను. నా తల మీదికి మంగళకత్తి రాలేదు. నాకు క్షవరము చేసినలా నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతరుల మనుషుల వలె అవుదునని చెప్పాను. తన అభిప్రాయమును తనకు తెలియలా ఎరిగి ఆమె వర్తమానం పంపి ఫిలిష్తీయుల సర్దారులను పిలిపించి, ఈసారికి రండి, ఇతడు తన అభిప్రాయమంతయు నాకు తెలిపిన నేను. ఫిలిష్తీయుల సర్దారులు రూపాయలను చేతబట్టుకుని ఆమె యొద్దకు రాగా ఆమె తన తొడ మీద అతని నిద్రపుచ్చి ఒక మనిషిని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షౌరము చేయించి అతని బాధించుటకు మొదలు పెట్టాను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయాను. ఆమె, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతను నిద్ర మేల్కొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విరజిమ్ముకుందు అనుకున్నాను. అయితే యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు. ఈ పాఠ్యాంశానికి విషయ సూచికగా ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో నుండి 21వ వచనం నుండి 23వ వచనం వరకు చదవాలని ఆశిస్తున్నాను. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చిదిని, కానీ అది తన జాగ్రత్తతో విడిచిపెట్టి మారు మనసు పొందనలదు. ఇదిగో నేను దానిని మంచం పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే కాని వారిని బహు శ్రమల పాలు చేతును. దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడును నేనే అని సంఘములను నీవు తెలుసుకొనును. మరియు మీలో ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చేదను. చదవబడిన ఆయన వాక్యానికి ప్రభువు తన ఆశీర్వాదాన్ని తొడు చేయును కాక. మంచిగా ఆరంభించి ఆగిపోయిన సంఘానికి సంసోను ఒక గొప్ప నిర్వచనంగా ఉంటున్నాడు. సమతల మార్గాన్ని విడిచిన వాడు అతడు. దేవుడైన పరాక్రమశాలిగా పిలువబడి దానిని విడిచిన వానిగా అతడు ఉంటున్నాడు. అయితే అతడు ప్రభువును సేవించుచునే, ఆయన మాటలను అవలంబించుచునే, ఆయన ఆజ్ఞలను గైకొనే వానిగా ఉంటున్నాడు. సంఘము చేస్తున్న పని అది సాగిపోవుట ఆగిపోయినది. లోక భావనలో మనమిలా చెప్పవచ్చు, నిజమైన అడుగుతోనే ప్రారంభించినది. ప్రభు యొక్క ఆజ్ఞలు గైకొంటికే అది ఆరంభించినది. సంసోను ఎంతకాలం ప్రభువుతో నడిచాడో అంతకాలము కూడా ప్రభు సంసోను వాడుకున్నాడు. ఆయన్ని వెంబడించే ఎవరైనా సరే దేవుడు వినియోగించుకుంటాడు, ఎవరినైనా కాపాడుతాడు. ఎందుకంటే అది దేవుని వృత్తి కాబట్టి. అయితే ఎప్పుడైతే దేవుని కార్యాల నుండి మనం మరలుకుంటామో అలాంటప్పుడు దేవుడు మనలను ఇక వినియోగించుకున్నాడు. దేవుని యొక్క కట్టడాలు అనుసరించి స్థిరతగా మనం ఎప్పుడు నడుచుకుంటామో, బైబిల్లోని ప్రతి పుటలో మనము నిలబడి ఉండి వాక్యము ద్వారా ఆరాధన చేస్తామో,
ఆయన్ను ఆత్మతోనూ వాక్య సత్యముతోనూ ఆరాధించినప్పుడు అటువంటప్పుడు ఆయన ఏ వ్యక్తినైనా వినియోగించుకుంటాడు. అయితే దేనికోసమో మరలు కొల్పబడి దాని కొరకై ఒక అభిప్రాయాన్ని స్వీకరిస్తే అప్పుడు ఆ వ్యక్తిని దేవుడికి ఎన్నడూ వినియోగించుకున్నాడు. అందుచేత నేటి సంఘానికి సంసోను ఒక ప్రఖ్యాతిగాంచిన ప్రతినిధిగా ఉంటున్నాడు. సంఘము ఆరంభమైనప్పుడు దేవుడు సంఘాన్ని వాడుకున్నాడు. ఎందుకంటే ప్రభు యొక్క ఆజ్ఞలకు జాగ్రత్తగా సంఘం నడిచింది కాబట్టి ఆయన న్యాయ విధులను కట్టడలను గైకొని ఆయన ఆజ్ఞలను నెరవేర్చినది మరియు దేవుడు సంఘముతో ఉండి ఉండెను. అయితే సంఘములో విపరీతమైన బలహీనత ఉన్నట్లుగా కనిపిస్తుంది. గమనించండి, మనము విహారయాత్రలో కాదు, మనమున్నది యుద్ధ భూమిలో ఉన్నాం. మనం Many people just think that when they become a Christian, that's all they need to do. క్రైస్తవులైన వెంటనే అనేకులు ఇలా తలస్తారు. వారు చేయవలసిందంతా ఇక అంతటితో అయిపోయిందనుకుంటారు. వారు క్రైస్తవులు కనుక ఇక సమస్తము సులభమైపోతుంది. అలాంటి తలంపులని తలలో పుట్టనీయవద్దు. నేనెందుకు క్రైస్తవునైనగా యుద్ధము చేయడానికి విశ్వాస సంబంధమైన మంచి పోరాటాన్ని పోరాడట కొరకే, యుద్ధ తీర పంక్తుల్లో నేను ఉండట కొరకే నేను క్రైస్తవునయ్యాను. క్రైస్తవ యుద్ధ వీరులం మనం. మనకు తద్ధితు కావాలి, తయారు పడాలి. శత్రు యొక్క ప్రతి పన్నాగాన్ని మనము గుర్తిరగవలసి ఉన్నది. ఎలా బద్ధత చేకూర్చుకోవాలో, యుద్ధం ఎలా చేయాలో మనము తెలుసుకోవలసి ఉన్నది. పరిశుద్ధాత్మ మనకు బయలుపరిచినప్పుడు మాత్రమే మనం చేయగలుగుతాము. మనకు యుద్ధం ఆసన్నమైనప్పుడు ఇరుగు పొరుగు దేశాల యొక్క ఆలోచనలు మనం తీసుకోము, మన సొంత ఆలోచనలే మనము పాటిస్తాం. అలాగనే పరిశుద్ధాత్మ ఏ ఆలోచన మనకు అనుగ్రహించునో ఆ ప్రకారంగానే నడిపించబడదాము. అందుచేతనగా ఆయనే క్రైస్తవ సైన్యానికి సైన్యాధిపతి అయి ఉన్నాడు. సంసోను మంచి పనే చేశాడు. పొలుసులాట మనం అలా పిలుస్తాం. పొలుసులాట ఆరంభించే వరకు సంసోను గొప్ప వ్యక్తిగానే ఉన్నాడు. తన సొంత భూభాగాన్ని దాటే వరకు సంఘము బాగానే నడిచినది. తన సరిహద్దులు దాటే వరకు బాగానే ఉన్నది. సంసోను సరస సల్లాపాలాడటానికి ఆరంభించాడు. అది ఇశ్రాయేలు అమ్మాయిలతో కాదు, ఫిలిస్తీన్ల యువతలతో సరసాలాటగా ఆరంభించాడు. సంఘము చేసిన కార్యము దానికి సమపోలికై ఉంటుంది. అది స్వకీయులను ప్రేమించుటకు అది ఎన్నడూ అవలంబన చేసుకోలేదు. అది అవిశ్వాసుల వెంటబడి అవిశ్వాసులతో సరస సల్లాపాలు ఆడుటకు ఆరంభన చేసినది. That's where we made our great and one of the greatest mistakes. మనము చేసిన ఘోరమైన తప్పిదాలలో అది ఒక ఘోరమైన తప్పిదమవుతుంది. మంచివి కాని కార్యాలను చేయడం కొరకు సంఘము ఆరంభించినది. సంసోను వలె చెడ్డ స్నేహ బృందాన్ని వెంట అది ఉండనిచ్చినది. సంసోను ప్రభు ప్రజల యొక్క సహవాసంలో ఉన్నంతకాలము మంచిగానే ఉన్నాడు. అయితే చెడ్డ సహవాసులతో సరస సల్లాపాలు ఎప్పుడు నేర్చుకున్నాడో అప్పుడు ఇబ్బందులో పడిపోయాడు. ఆ విధంగానే సంఘము కూడా పరిశుద్ధాత్మ యొక్క నాయకత్వం ద్వారా ప్రతి దినము భక్తిపూర్వకంగా సంఘం నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు వారిని దీవించాడు. అద్భుత ఆశ్చర్య సూచక కార్యాలు సంఘములో జరిగించబడినవి.
అయితే లోక భూయిష్టమైన చెడ్డ సహవాసులను వారు స్వీకృతము చేస్తుంటే అది చేసిన ప్రప్రథమ నేరము బహు చెడ్డ కార్యము ఏదనగా ఒక తెగకు చెందిన సముదాయముగా అది ఏర్పడటమే. ఇతర విశ్వాసులతో సహవాసాన్ని ఛేదించుకున్నది. ఎందుచేతనంటే దేశాలు ఒక తెగ సముదాయముగా ఏర్పరచుతున్నవి కనుక. అయితే ఈ గంభీరమైన స్వార్థ ఏదో ఒక దేశానికి ఒక తెగ ప్రజలకు ప్రతిష్ఠ చేయబడినది కాదు. అన్ని దేశాల వారికి, అన్ని తెగల వారికి, అన్ని భాషలు మాట్లాడే వారికి, అందరి ప్రజలకు హెచ్చరించు ప్రతివాడు రావచ్చు అనే రీతిగా అందరికీ అర్పించబడి ఉన్నది. ఎప్పుడు కూడా సరిహద్దు రేఖను గీటకు దేవుడెప్పుడు అంగీకరించడు సుమా. మానవుడైతే అలా ఉండాలని అపేక్షిస్తాడు. వారిని అనుకరణ చేయటమో లేక పోల్చి చూడటమో చేస్తాడు. లోకం నడిచిన రీతిగా నడవడం, వారు చెప్పే విషయాలు చెప్పడం, వారు ఏ విధంగా జయాన్ని సంపాదిస్తారో అలా జయము పొందడం. లోకము చేసే రీతిగా మనము చేసి విజయం పొందకూడదు. దేవుని కట్టడాలు గైకొంటూ ఆయన మార్గాలను మనము అనుసరించడం ద్వారానే మనము విజయం పొందుతాము. మనమెన్నడూ లోకాన్ని అనుసరించడం ద్వారా అది పొందలేము. టెలివిజన్ ద్వారా సిగరెట్ కంపెనీ శిఖరాగ్ర సఫలారాయాన్ని సంపాదిస్తే, బీరు విస్కీల గుంపు టెలివిజన్ తోడ్పాటు వలన అధిక ఆదరణ సంపాదిస్తే, సంఘము టెలివిజన్ ద్వారా జయాన్ని సంపాదించినట్టుకు అది ఎటువంటి నిదర్శనం కాదు. దేవుని యొక్క శక్తి ద్వారాను పరిశుద్ధాత్మ కార్యాల ద్వారాను సంఘము యొక్క విజయము ఆధారపడి ఉంటుంది. సిగరెట్ కంపెనీ లేక ఇతరమైన కంపెనీలకు టెలివిజన్ ఫలానా కార్యము చేస్తుందని మనం చెప్పకూడదు. అలాంటి ప్రజలతో ఆ విధమైన వాటిని పోల్చడానికి ఏ విధమైన లేఖనము మనకు ఆధారము లేదు. మనము చేస్తున్న కొలది అనేకమైన ప్రజలను మనము ఆకర్షించవచ్చు. అయితే అలాంటి పనిని చేయడానికి దేవుడు మనల్ని అభిషేకము చేయలేదు. అన్ని రంగుల వారమని, ఎత్తైన స్థానానికి ఎగరగలవారమని, పెద్ద పెద్ద సంఘ శాఖలు కలిగి ఉన్నామని మనము తలంచవచ్చు. ఎందుకంటే రంగురంగుల విషయాలు జరుగుతున్నవి కాబట్టి. అది యొక్క విజయము అను కారణము చేత. ఆత్మీయంగా చెప్పాలంటే అను దినము కూడా మన పదాల పైన మనము చనిపోతున్నాం. ఈ ఉదయ వేళలో 1,000,000 మంది ప్రజలమై మనం ఇక్కడ నిలుచుంటే పరిశుద్ధాత్మతో ఉండరు. మంచిగా ఉండి 10 మంది మనము నిలబడి ఉంటే పరిశుద్ధాత్మలతో ఉంటారు. లోకముతో మనము సరిపోల్చకూడదు. మొట్టమొదటిగా సంఘము చేసిన కార్యం ఏదంటే సంఘం ఒక శాఖగా ఏర్పరచుకున్నది. మొదటిగా శాఖగా నిర్మాణమైన సంఘము కేథోలిక్ సంఘము, ఆ తరువాత లూథరన్. కేథోలిక్ సంఘములో ఒక తెగ సముదాయముగా వారు ఏర్పరచుకున్నప్పుడు ఒక సంఘ శాఖగా నిర్మాణం చేసుకున్నారు. ఒక రోజైతే సంసోను ఫిలిష్తీయుల మీద వచ్చి ఉన్నారు అని కేక వినబడినది. కేథోలిక్ సంఘం యొక్క బంధించబడి ఉన్న తాళ్లను సంసోను తెంచివేశాడు. మార్టిన్ లూథర్ సంఘ శాఖతోనూ ఉద్భవించాడు. దెలీలా ఎలా చేసిందో ఇంకొక త్రాడుతో సంఘాన్ని వారు బంధించారు. దేవుడు పిలిచిన మనుషులకు బదులుగా పరిశుద్ధాత్మ వల్ల ఎవరు పిలువబడ్డారో వారికి బదులుగా ఒకవేళ అట్టి వారికి అన్నది తెలియకపోవచ్చు. అయితే క్రీస్తును ఎరిగి ఉన్నారు వారు. ఆ పిదప రాజకీయ ఉపన్యాసకుల వలె నాగరికత కలిగి నవీనత డంబము గల వారిని సంఘము ఏర్పాటు చేసుకుంది. డాక్టర్ డిగ్రీలు వారి బోధకులు ఇవ్వవలసి ఉండేది. ప్రతి ఒక్కరి కూడా డాక్టర్ ఆఫ్ డివినిటీ అయిపోయారు. సంఘాన్ని బంధించే మరొక త్రాడది. ప్రజలు వెళ్తారు, చదువుతారు. ప్రతి వేదాంత పాఠశాల కూడా ప్రఖ్యాతిగాంచిన విద్వాంసులు ఉత్పన్నం చేస్తుంది. ప్రతి సంఘము కూడా మా పాస్టర్ గారు డాక్టర్ ఆఫ్ డివినిటీ అని బడాయి చెప్పుకోవడానికి వారు చేసిన కార్యకలాపాలేంటి? ఒకరికి మించి మరొకరు గొప్ప జ్ఞానాన్ని పొందుకోవడానికి ప్రయత్నించారు. అలాంటిదేమీ దేవుడి దృష్టిలో అర్హమైనది కాదు. ఏ వ్యక్తి అయినా
లోక సంబంధమైన విద్యను అభ్యసించి దానితో దేవుని ఏ విధంగానూ ప్రీతిపరచని అవసరం లేదు. It's an abomination in the sight of అది God. దేవుని దృష్టికి హేయమైపోతుంది. లోక జ్ఞానముతోనూ లోక ఆశలతోనూ నీవెన్నడూ దేవుని సంతోషపరచలేవు. ఎందుచేతనగా దేవునికి అది వైరమని లేఖనము తెలియజేస్తున్నది. He cannot do it. అది ఆయన చేయడు. జ్ఞానాన్నంతా సంపాదించుకోవాలని ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తారు. వారికి కేవలం ఏమి చేయాలో ఏం మాట్లాడాలో అవే తెలుసు. పరిశుద్ధాత్మ వర్తమానం వల్ల హృదయాలను ముంచివేసి పాపాలను బట్ట బయలు చేసి పరిశుద్ధాత్మ శక్తిని బయలుపరిచే బోధకులుగా బదులుగా రాజకీయ ప్రసంగికులుగా అది తయారైపోతుంది. They're trained for political talks. రాజకీయ వాగ్దాటి కొరకు వారు తబ్బితు పొందుతున్నారు. అది మాకు అవసరం లేదు. అవునేలా అంటున్నాడు, సువార్త వాక్యముగా మా యొద్దకు వచ్చుట మాత్రము కాదు గాని పరిశుద్ధాత్మ కనబడుతూ శక్తి వలన అది వచ్చెను అని. That brought the gospel, demonstrating the power. పరిశుద్ధాత్మ కనబడుతూ శక్తి ద్వారానే సువార్త తీసుకుని రాబడెను. అయితే ఇలాంటి వారంతా సెమినారీలకు వేదాంత పాఠశాలకు వెళ్లి గొప్ప విద్య పొందుతారు. అంటే ప్రజలకు ఎదురుగా ఎలా నిలబడాలి, తము తాముగా ఎలా కనపరుచుకోవాలి, ఎలా వస్త్రధారణ చేసుకోవాలి, ఎలా నటించాలి అని ఎప్పుడు కూడా వ్యాకరణ తప్పులు మాట్లాడాలండి వీరు. Now that's all right for a political speech. రాజకీయ ప్రసంగాలకు సరిపోతుంది. మనకైతే వశపరుచుకునే మాటలు వాడకూడదు. Paul said the gospel that I పౌలు ఇలా చెప్తున్నాడు, నేను ప్రకటించు సువార్త అలాంటిది కాదు. అది పరిశుద్ధాత్మ నూతనత్వముతోనూ పరిశుద్ధాత్మ కనబడుతూ శక్తితోనూ ఉన్నది. come by right form. నీ నమ్మకము మనుష్య జ్ఞానాన్ని ఆధారము చేసుకున్నదై or your trust సుశైలితో కూడిన ఉచ్చరణది కాదు. అయితే పునరుద్ధారణ క్రీస్తు శక్తితో కూడి ప్రత్యక్షతో రావాలి. అది That's the gospel. To know him in the power of his resurrection. ఆయన పునరుద్ధాన బలమునందు ఆయనను ఎరుగుట. ఇతరుల కంటే తాను కొంచెం పర్వాలేదు అని ప్రతి ఒక్కరూ తలస్తూ ఉంటారు. ప్రతి సంఘశాఖ అలా తలస్తుంటుంది. ఎంతో నాజుకైన వ్యక్తి మనకున్నాడని మెథడిస్టు వారంటే, బాప్టిస్టు, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ మొదలగు వారంతా మేమే నాజూకమైన వారం అంటారు. మాలో ఏ విధమైన సామాన్య వ్యక్తి సువార్త పఠించుటకు మేము అనుమతించం అని చెప్తారు. But they handpick them. వారిని వారు ఏరుకుంటారు. ఓ దేవా, కనికరము చూపండి, ఏరుకుంటారు. వారికి ఉన్నటువంటి వారి సిద్ధాంతాలకు తన అనుకూలంగా ఉంటే అప్పుడు సంఘములో ఉంచుతారు. God can't touch him in no way. దేవుడు దాని ఇంకొక మార్గాన ముట్టడు లేక అనుమతించడు. పరిశుద్ధాత్మ వల్ల ఎన్నిక చేయబడిన ఒకరు నా కొరకు బోధించాలి. God has raised up. సంఘ శాఖల వల్ల కానీ మనుష్య ఎన్నిక వల్ల కానీ ఏరుకున్న వారిని ఆయన లేపడు, నిలబెట్టడు. సమస్త జ్ఞానము అదంతా మాకు తెలిసిన వారు చెప్తారు. And some of them వారిలో don't కొందరికి పరిశుద్ధాత్మ యొక్క అక్షరమాలలోని మొదటి అక్షరమేంటో వారికి తెలియదు. దానిని వారు తిరస్కరిస్తారు. It reminds me of a little 10 సంవత్సరాల క్రితము కాలిఫోర్నియాలో నేను చదివిన ఒక చిన్న పుస్తకం నాకు జ్ఞప్తి వస్తుంది. ఒక పాత పుస్తకపు శాలలో నేను దాన్ని కొన్నాను. గ్రంథకర్త ఎవరో నేను మర్చిపోయాను. just a little 10-cent book. కేవలం అది 10 సెంట్ల ఖరీదు గల పుస్తకమే. కానీ యుక్తి హాస్యాలతో అది కనిపిస్తూ కొంత మంచి వివేచనది తెలియజేస్తుంది. But I found something in there that sounded నాకైతే like అది God. దేవుని వలె కొంత వినిపిస్తున్నట్లుగా కనిపిస్తుంది. And one of the little stories started out like this. అందులో ఒక కథ ఇలా చెప్పబడి ఉన్నది. One morning in a great chicken pen. ఒక బ్రతకాల వేళ There was ఒక పెద్ద కోళ్ల గుడిలో ఒక చిన్న కోడి పుంజు జ్ఞానం అనేది ఉన్నదంటే అట్టి సమస్త జ్ఞానము తానే ఎరిగి ఉన్నదని తలంచింది. అది ఆ పెట్టెపైకి ఎగిరి 5-6 సార్లు తన ముక్కుతో దాన్ని కొట్టి మళ్ళా తల పైకెత్తి కోడి పుంజు కూతను మీరు ఎన్నడూ వేయలేనంతగా అది కూత కోసింది. మిగతా వాటి యొక్క శ్రద్ధాశక్తిని ఆకర్షించి అది ఇలా చెప్తుంది, ఈ కోడి పెట్టెకు సంబంధించిన అయ్యలారా, అమ్మలారా, ఇప్పుడే మనం నిర్మాణం చేసుకున్న ఒక ఘనమైన విద్యా ప్రోగ్రాముల గురించి ఈ ఉదయ వేళలో మీతో మాట్లాడదలించాను.
ఇంకా ఇలా చెప్తుంది, తన మొక్కుకు తగిలించుకున్న చిన్న కళ్ళద్దాలను తొలగించుకుంటూ నా విద్యాభ్యాస కాలంలో నేనెంతో గణనీయమైన జ్ఞానాన్ని సంపాదించాను. And he said, I have decided that we కోడి పిల్లమైన మనము మంచి జ్ఞానము సంపాదించుకోవాలని నేను నిశ్చయం చేశాను. Therefore I can tell you that where మనం ఇక్కడ గుంట త్రవ్వి గూటిని తయారు చేస్తే మనం ఎక్కువ కూత కూయటానికి, అందమైన ఈకలు పొందుకోవడానికి ఒక విధమైన విటమిన్ దొరుకుతున్నది. అది మీకు చెప్తాను. ఓ, అనేక విధాల వృద్ధిని ఎలా పొందాలో చెప్తాను. ఆ చిన్న చిన్న కోడి పిల్లలంతా తమ ఎర్ర తోకలు ఆడిస్తూ అరుపులు అరుచుకుంటూ ఇతనంతా మంచివాడు కదా అని చెప్తున్నవి. అన్ని నిజంగా అభినందించినవి. ఓ, ఎంత బుద్ధి కుష్ఠత గల పుంజు ఇది. ఈ సెమినరీ బోధకులు నాకు కొందరు జ్ఞప్తి వచ్చారు. అబ్బా, ఎంత విజ్ఞానవంతుడు ఆయన. ఇక ఇతరత్ర కోళ్ల మీద మనం ఆధారపడవసరం లేదు, మనమంతా అతని వెంటే వెళ్ళాలి. ఈ చిన్న కోడి తన ప్రసంగాన్ని ముగించకమునుపే అంత అందంగా ఎదుగునటువంటి ఈకల గల మరొక కోడిపిల్ల వచ్చి ఇలా చెప్తుంది, కోడి గులలో ఉన్న మిగతావన్నీ బయటికి వచ్చేయండి. అబ్బాయిలు, ఒక్క నిమిషం, ఇప్పుడే రేడియో ప్రకటనలో నుండి వచ్చిన వార్త నేను విన్నాను. కోళ్ల ధర టౌనుకు 4 సెంట్లు పెరిగింది. రేపు మనమంతా కోయబడబోతున్నాం. నీ జ్ఞానం వల్ల నీవు పొందబోయే మేలేంటి? సోదరుడా, మనము సంపాదించిన జ్ఞానమంతా ఏ మేలునది నీకు చేయబోతుంది? మనం 6 అడుగుల మట్టి కొరకే నిమిషాల్లో మొక్కల చెక్కలై చనిపోతాం మనం. మన జ్ఞానానికి అర్థము శూన్యమే. మనం ఆయన్ను ఎరుగాలి. వారైతే అది చేస్తారు. పాటలు పాడే చిన్న పక్షి అయినా క్యానీ పక్షిని గురించి నేను సంబోధిస్తున్నప్పుడు తాను ఎరగవలసినంత సమస్త జ్ఞానము తానే ఎరుగుందని తలంచిందని మానవ మాత్రల గురించి మిగతా క్యానీ పక్షులకు చెప్పగలిగినంత సమస్త జ్ఞానము అది కలిగి ఉందనేది తలంచుకున్నది. అందుకని అది గుహ మీదికి ఎగిరి దానికి మానవుల గురించి తెలిసిందంతా మాట్లాడటానికి మొదలుపెట్టింది. అయితే అకస్మాత్తుగా పొడవు నుండి ఒక ప్రొఫెసర్ ఎక్కడికి వచ్చి కొన్ని నునువైన మాటలు దాంతో మాట్లాడటానికి మొదలుపెట్టాడు. దాని కళ్ళ మీద బాదుకుంటూ తలను త్రిప్పినది. ఇప్పుడు దానికి కళ్ళు వచ్చేసినవి, ప్రొఫెసర్ చూడగలిగింది. చెవులు వచ్చేసినవి, వినగలిగినది. అది మాట్లాడుతుందేంటో అది ఎరగకపోవచ్చు. దానికి అనగా కెనరీ పక్షి మెదడే ఉన్నది కాబట్టి కేవలం పక్షి మెదడు మాత్రమే కలిగి ఉన్నది. దానికి మానవ మెదడు లేదు కాబట్టి మానవుని వలె అది ఆలోచన చేయలేదు. అలాగే మానవుడు దేవుని గురించి ఆలోచన చేయలేడు. నీవు మానవుడు. మానవ జ్ఞానమంతా కెనరీ పక్షి జ్ఞానము కంటే మించింది కాదు. నీవు చేసే దానంతటితో నిన్ను నీవే గాయపరుచుకుంటావు. నీవు క్రీస్తు మనస్సును కలిగి ఉండవలసి ఉన్నది. ఆ కారణము చేతనే ప్రజలు వెళ్లి సంఘశాఖల్లోకి కలిసిపోతున్నారు. కొత్త జన్మానికి బదులుగా చేతులు కలుపుకుంటున్నారు. కొత్త జన్మను దాటివేస్తున్నారు. వారికి కొత్త జన్మ అవసరం లేదు. బైబిల్లో నుండే మనం బోధిస్తున్నామని వారికి తెలుసు. అయితే దానిని వారు మరో దానికి విజోడు చేస్తున్నారు. పెంతెకోస్తు వారు దేనిలో విజోడు చేయుటకు ప్రయత్నం చేస్తూ ఎంతో చెడు చేస్తున్నారు. అది ఒక తెగ కావాలని ఆశిస్తున్నారు. అది ఎంతో నాజుకుగా ఉండవలసినది. మేము కరస్పర్శ చేస్తాము, సంఘములో చేరుతాము, బాప్తిసం పొందుకోవడానికి లేక చిలకరింపు పొందుటకు ఇంకా మరేదో నూతన జన్మాన్ని గురించి భయపడతారు వారు. కొన్నిసార్లు బ్రహ్మ మందిరము దాని గురించి భయపడతారని నేను అనుకుంటాను. ఆ జన్మను గురించి మనకందరికీ తెలుసు. అదెక్కడ తారుమారైపోయిందో, దాని పుట్టు పూర్వోత్తరాలేవో నాకు తెలియదు. ఒక పొట్టు కుప్ప మీదనో, లేక కరుకు నేల మీదనో, లేక గులాబీ వర్ణముతో అలంకరించబడ్డ ఆసుపత్రి గదిలోనో ఒక బిడ్డ జన్మించినట్లయితే అది గందరగోళమై ఉంటుంది. ఆవుదుడు జన్మ లేక మరి వేరేదో జన్మ తారుమారవుతుంది. కొత్త జన్మనగా తారుమారు కంటే మరేదో తక్కువ కాదు. ప్రజలు గంజిగా
ఎంతో అతుక్కుంటారు. ఎక్కడ చేతులు కలుపుతారో అక్కడికే మేము వెళ్తాము. ఎక్కడ అరుపులు కేకలు వేయరో, పెద్దగా కేకలు వేసి వేదిక చేస్తూ కేకలు వేయరో అక్కడే మేము వెళ్తామని ప్రజలంటారు. నీవు మానవ నైజముతోనే ఉండాలని కోరుకుంటావు. మాకు అవసరమైంది జన్మ, మరణించుట, జీవన పొందుకునే మరణము కావాలి. ఒక విత్తనాన్ని తీసుకొని బాగా ముదిరిన బంగాళదుంపను తీసుకుని నేలలో పెట్టు. కొత్త బంగాళదుంప పుట్టుకొచ్చే వరకు అప్పుడు ఆ పాత దుంప కుళ్ళిపోతుంది. ఒక విత్తనము కుళ్ళి నశించే వరకు అది కొత్త జీవాన్ని అంకురోత్పత్తి చేయలేదు. ఒక స్త్రీ కాని పురుషుడు కాని వారి యొక్క బుద్ధి కుశలతలు స్వహం అనేవి కుళ్ళి నశించే వరకు వారు నూతన జన్మనెత్తలేరు. నలిగిపోయి ఏడ్చుచు కేకలు వేయచ్చు నీ కాలర్ చెమటతో తడిచే అనుభవం పొందే వరకు నీవు దేవుని ఆత్మ వల్ల జన్మించలేవు. నువ్వు పెద్దగా అరుపు అరచి భాషతో మాట్లాడి గంతులు వేస్తూ కోయబడిన కోయవలే తల వేలాడ వేసినా అది నాకని అవసరం. నీవు కొత్త జన్మను పొందాలి. అయితే దానికి కొంత మేము జోడు చేయుచున్నాము. ఒక ప్రత్యేకమైన ఒక మార్గము కావాలి. అవునది నిజమే. నిన్న అనగా శుక్రవారం నేను నా భార్య సరుకు అంగడికి వెళ్తున్నాము. దీని కూర్చేదో నేను డప్పు వాయిస్తున్నాననే కాదు. అయితే మే వీధుల్లో పడి వెళ్తున్నప్పుడు వ్యవస్థగా అనగా బట్టలు లేకుండా కనిపిస్తున్న స్త్రీలు కనిపించడం చేత నా తల అటు ఇటు తిప్పుకుంటున్నాను. నేను అంధునిగా ఉన్నప్పుడు నా నేత్రాలను స్వస్థపరిచి మంచి కార్యాలు చూచినట్లు చేయమని దేవునికి నేను వాగ్దానము చేశాను. నా కారులో చిన్న సిలువను నేను పెట్టుకున్నాను. అలాంటి వాటిని నేను చూస్తూ ఉన్నప్పుడు సిలువ వైపు చూచి నేను ఇలా చెప్తాను, నా ఆశ్రయదుర్గముకు నా దేవా అని సిలువ వైపు చూస్తాను. ఆ స్త్రీలను చూశాను. పొట్టి పొట్టి పావడాలు ధరించకుండా ఉండే స్త్రీని నేడు మనం ఎక్కడా చూడలేము అని మేడ అన్నది. బిల్ దేహానికి పైభాగాన చిన్న పేగలాంటి బట్టలు కట్టుకున్న ఆ స్త్రీలను చూడు ఇలా చెప్తుంది. అలా ధరించుకుంటా అది మంచి విషయం కాదు అని ఆ స్త్రీలకు తెలియదని నీవు అనుకుంటావా? అది చెడు అని ఆమెకు తెలియకపోతే ఆవిడ పిచ్చి పట్టినదే అని చెప్పవచ్చు అని అన్నది. ఒక్క నిమిషం ఆగు. ఆమె అమెరికా దేశం స్త్రీ సుమా. అమెరికా వారు చేయనదే ఆమె చేస్తుంది. ఈ మధ్య నేను ఫిన్లాండ్ లో ఉన్నాను. చెమటలు పుట్టుకొచ్చేవి. నన్ను అక్కడికి తీసుకువెళ్ళిన డాక్టర్ మనీన్ ఇలా ప్రశ్నించాను. మేము స్నానపు దగ్గరికి వెళ్తున్నాం. దాన్ని సండ్రా అని పిలుస్తారు. నేను లోపలికి తీసుకుని వెళ్లి మీద వేడి నీళ్లు పోస్తారు, లేకుంటే కాలుతున్న రాళ్ల మీద నీళ్లు పోస్తారు. దానివల్ల నీకు చెమట వచ్చేస్తుంది. ఆ తర్వాత చల్లని నీళ్లలోకి దూకమంటారు. తదుపరి బయటకు వచ్చేస్తావు. తర్వాత ఒక గదిలోకి తీసుకెళ్తారు. బట్టలు లేకుండా ఉండిన దాదీలైన స్త్రీలు పురుషులు బాగా రుద్దుతారు. తిరిగి ఆ కొలంలోకి పంపించేస్తారు. నేను వెళ్ళలేదు. డాక్టర్ మనీన్ అది తప్పు అని నేను అన్నాను. అతను ఇలా చెప్పాడు, సరే అది తప్పే రెవరెండ్ బ్రెన్హామ్, మీ అమెరికా వచ్చిన విషయం ఏంటి? స్త్రీని బట్టలని తీయించివేసి బల్ల మీద పండుకోబెట్టి ఆమె శరీరంలోని లైంగిక ప్రతి అవయవాన్ని వారు పరీక్షిస్తారు. మరి వారి సంగతి ఏంటి? హాస్పిటల్లో నిన్ను మీ నర్సుల సంగతి ఏంటి? సహోదర మెనహన్, క్షమించు మెనహన్, నువ్వు పలికింది వాస్తవమే. ఏంటిదంతా? సాంప్రదాయ అలవాట్లు అవి. నేను ప్యారిస్ లో ఉన్నప్పుడు పురుషులకు స్త్రీలకు ఒకే మూత్ర విసర్జన స్థలము, అది నేను నమ్మలేకపోయాను. వీధి ప్రక్కనే స్త్రీలకు పురుషులకు విశ్రాంతి గదులు ఒక్కటే ఎందుకో నేను అర్థం చేసుకోలేకపోయాను. నేను నమ్మలేకపోయాను. ఒక స్త్రీ బీచ్ లో ఈత ఎదురుకు వెళ్తే ఒక అబ్బాయి ఉల్లాసరుదరే వెంట వెళ్తాడు. బట్టలు మార్చుకునే గదులు లేవు. ఆఖరి వస్త్రం ఉంచుకుని అన్ని బట్టలు విడిచివేస్తారు. వెనుదిరిగి చిన్న పేలిక కట్టుకుంటారు. ఈదడానికి వెళ్తారు. అది అలా జరుగుతుంది. ఏ విధమైన అభ్యంతరాలు వారికి ఉండవు. ఇది ఫ్రాన్సు దేశం యొక్క అలవాటు. ఆఫ్రికా దేశంలో అయితే పిన్నెలు కానీ పెద్దలు కానీ స్త్రీ పురుషులు వారికి బట్టలే ఉండవు.
గడ్డి బయలులో నడుస్తూ ఉంటారు. అలాగన విశ్రాంతి గదులు అలాంటివేమీ వారికి తెలియదు. ఎప్పుడు ఒకరినొకరు చూచుకొనకుండా ఉండలేరు. But they don't know the difference. వ్యత్యాసం అనేది వారికి They తెలియదు. don't know the difference. వ్యత్యాసం వారికి తెలియదు. But it's customs of అది nations. ఆ దేశం యొక్క సంప్రదాయము. But I said, యా, honey, మన వేరే వారం, ఇంకో దేశానికి సంబంధించిన వారం అని అన్నాను. we are pilgrims. యాత్రికులము, ప్రయాణికులు మనం. అందుకని ఇవన్నీ మనకు తప్పిదంగా కనిపిస్తున్నవి. For the Bible said they బైబిల్ ఇలా తెలియజేస్తుంది. plainly ఇలాగ saw that చెప్పేవారు they are యాత్రికులము, pilgrims, ప్రయాణికులమైన strangers, ఒప్పుకొని in the city to రానున్న పట్టణము కొరకు ఎదురు చూసిరి. a man or woman in Italy, in France, ఫ్రాన్స్, in Africa, ఆఫ్రికా దేశాలలో in any other లేక ఏ ఇతరత్ర nation దేశములలో that are born పరిశుద్ధాత్మ వల్ల again of the Holy తిరిగి Ghost జన్మించిన don't do వారు those things. ఇలాంటి కార్యాలను చేయరు. అటువంటి బట్టలు ధరించరు. They won't act like that. అలాగా ప్రవర్తించరు. ఎందుచేతనగా వారు ఇంకో దేశానికి సంబంధించిన వారు. దాని నిర్మాణికుడు, పరిపాలకుడు దేవుడే. మనం పరలోకము నుండి వచ్చిన వారము. నీలోనున్న ఆత్మ నిన్ను, నీ జీవితాన్ని చెలింపజేస్తుంది. నీవు అమెరికా దేశ వాసమైతే అమెరికా వారు ఎలా చేస్తారో నీవు అలా చేస్తావు. నీవు ఫ్రాన్స్ దేశ నివాసమైతే ఫ్రాన్స్ వారు చేసినదిగా నీవు చేస్తావు. ఆ దేశ పౌరుడి వలె నీవు దేవుని సంబంధమైతే పరలోకవాసు చేరితిగా నీవు చేస్తావు. ఎందుచేతనగా నీలోని ఆత్మ పరలోకమునే వచ్చింది కనుక ఆ ఆత్మ నిన్ను స్వాధీనపరచుకుంటుంది. A little something you might look at. ఇంకొక చిన్న విషయాన్ని మీరు చూడగలరు. లేఖనాలలో ఎవరైతే ఈ నూతనమైన పట్టణాన్ని వెతికి ఉన్నారో ప్రత్యేకంగా ప్రవర్తించిన వారు, They profess that వారు they were యాత్రికులము, pilgrims, ప్రయాణికులమై ఉన్నామని ఒప్పుకొనిరి. but on the side of Cain, అయితే they become కయీను వైపు fugitives చూచినట్లయితే and renegades. దేశ దిమ్మరులు, క్రూరమైన వారు. క్రైస్తవులైతే Pilgrims. యాత్రికులు, ప్రయాణికులై ఉంటున్నారు. A fugitive has no home. తిరుగుబోతూ నివాసము లేనటువంటి వాడు Horrible person. క్రూరనగా భయంకరమైన వ్యక్తి. But a pilgrim యాత్రికుడనగా is something వాస్తవమైన వాడు, real. And ఇంకో from a దేశమైన real land, వాస్తవమైన దేశానికి సంబంధించిన వాడు, తన ఇంటికి మార్గాన్ని వెతుకుతూ ఉన్నవాడు. అతను జీవిస్తున్న జీవిత చిరణ బట్టి అతను ఇంకో దేశానికి సంబంధించిన వాడని తెలియబడుతుంది. there. అదే దానికి కారణమవుతుంది. But yet, అలాంటి వారైనప్పటికీ ఆ ప్రజలు అటువంటివి ధరిస్తున్న వారైనప్పటికీ వారి సంగతుల గురించి చెప్తాను. in South Africa, దక్షిణాఫ్రికాలో 30,000 మంది అసలైన అనులను చూశాను. naked, దిగంబరులుగా naked, కంబలి కప్పుకున్న ఆదివాసుల వారు. 16, 18, 18-20 సంవత్సరాల బాలురు, బాలికలు చిన్న మాచిక గుడ్డ కూడా కట్టుకొనకుండా standing there with mud in their ముఖానికి మట్టి కొట్టుకొని నిలబడి ఉన్నారు. ముక్కలకు ఎముకలు తగిలించుకొని చెవులకు దులాలాంటి ముద్దలు వెడాల వేసుకుని ఉన్నారు. మానవుల ఎముకలు మరి ఇంకా వేరే ఎముకలు నెత్తిన పెట్టుకుని ఉన్నారు. animals' teeth hanging over. జంతువుల పళ్లను వేలాడ వేసుకుని ఉన్నారు. లోకంలోనికి వస్తూనే వస్త్రహీనులుగా వస్తారు. అలాగున్నారని వారికి తెలియదు. అయితే వారు క్రీస్తును స్వీకరించినప్పుడు హోళ్ళగా పడిపోయి పరిశుద్ధాత్మను పొందుకున్నారు. అలా లేచి వారి ఎదభాగాన సిగ్గు కప్పుకొంటికై చేతులు అక్కడ ముంచుకున్నారు. నడిచి వెళ్లుకుంటూ కట్టుకోవడానికే బట్టలు వెతుక్కున్నారు. Why? They become pilgrims and strangers to this world. ఈ లోకానికి వారు యాత్రికులు, ప్రయాణికులయ్యారు కాబట్టి. హల్లెలూయా. They were away from him. దానికి వారు దూరమైపోయారు. అవునండి, ఓ అవును. వీరు తమను తాము క్రైస్తవులుగా పిలుచుకుంటారు. సంఘాలకు చెందిన వారే ఇలా చెప్తారు. మేము మెథడిస్టులము, మేము బాప్టిస్టు వారము, మేము పెంతెకోస్తు వారము, మేము సెవెంత్ డే అడ్వెంటిస్టులము, మేము ఇది అది ఇంకా ఏదో చెప్తారు. That doesn't have one. అలాంటిదేమీ సరిపోదండి. నీ ఆత్మ, నీలో ఉన్న జీవము, నీవెవరై ఉన్నది, నీవెవరేమైనది ప్రక్రియ చేస్తుంది, ప్రబోధన చేస్తుంది. Jesus said, "By their fruit." వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకొందురు అని యేసు చెప్పియున్నాడు. ప్రప్రథంగా ఇశ్రాయేలుల వలె తయారైంది సంఘము. They seen all the heathen, దేశాలన్నీ ఒక రాజును కలిగి వారు చూశారు. దేవుడే వారు రాజు. and they seen the heathen nations. అన్ని దేశాలు రాజును కలిగి వారు చూచి అన్య జనాంగాల వలె వారు ఉండాలని కోరిక కలిగి వారి కొరకు ఒక రాజును తెచ్చుకున్నారు. And as they did it, వారు అలా చేసినప్పుడు they got in trouble. ఇబ్బందులో పడిపోయారు. రాను రాను అది లోపలికి చొచ్చుకొట్టుకు ఆరంభమైంది. రాను రాను లోకం వారిలోకి జారుకోట ఆరంభమైనది. చిట్ట చివరకు ఆహాబుతో అంతమైంది. దానికి కొద్ది కొద్దిగా ఒక రాజు సమీపిస్తున్నాడు. కొద్ది కొద్దిగా సమీపిస్తున్నాడు. ఆఖరికి వారి ప్రాణాన్నే పిండేశాడు.
అలాగా వారు వచ్చారు. అయితే నిజమైన రాజే వచ్చినప్పుడు ఆయనెవరో వారు ఎరుగుకుపోయారు. అదే విషయాన్ని సంఘము చేసినది. అది దత్తత చేయబడినది. ఇక్కడే నీవున్నావు. అది రాజకీయాలు, విద్య, శ్రేణులను దత్తత చేసుకున్నది. పెద్ద పెద్ద గుడులను గొప్పగా ప్రత్యేకపరచుకున్న బోధకులను అది దత్తత చేసినది. నిజమైన రాజు వస్తే ఆయన ఎవరో వారికి తెలియదు. వారి హృదయ పరిశుద్ధాత్మను వారు సిలువ వేయుచున్నారు. ఆయన ఎవరో వారికి తెలియదు. ఆయన గురించి నమ్ముతారు. ఆయనను హేళన చేస్తారు. యూతులు ఎలాగూ వారి మెస్సయ్యేలా చేశారో సంఘము కూడా వీరి మెస్సయ్యేలా చేస్తున్నారు. అది వారికి తెలియదు. ఆత్మ సంబంధన ఆంతరికగా దృష్టి వారికి లేదు. వారేమి చేస్తున్నారో ఆ గొప్ప భవనాలపైన, లోక సంబంధన పోలికలపైన వారి నేత్రాలు కూర్చుకుపోయినవి. కాబట్టి ఆ కారణము చేతనే లోకముతో మనం ఎన్నడూ పోల్చుకోకూడదు. మనలను మనము తగ్గించుకోవడానికి మనము అలవర్చుకోవాలి. దేవుల్లో ఒకరికొకరు అధికులవుతారు. నేటి సేవా పొలాలలో ప్రస్తుత సువార్తికులకు విధమైన పోటీలు ఉంటాయి. ఒకరు ఇలా చెప్తారు, దేవునికి స్తుతులు, నాకు 1000 మంది ఉన్నారు, నీకంటే ఘనమైన కూటాలు నేను జరిగించాను. దానిలోని వ్యత్యాసం ఏంటి? మాకు ఒక్కరు లేక 1 మిలియన్ మంది. దాని యొక్క ప్రత్యేకత ఏంటి? దేవుని యందు మనం నమ్మకస్తులుగా ఉన్నామా? ఆయన వాక్యములకు నమ్మకస్తులుగా ఉన్నామా? అశుద్ధాత్మ పరీక్షకు మనం నిలబడగలుగుతున్నామా? అది నిజమేనా? అదే ప్రాముఖ్యమైన సంగతి. అయితే బైబిల్తో మనము రాజీ పడుతున్నాం. అనేక మంది మన పెంటెకోస్తు ప్రజలు బైబిల్ గ్రంథమందలి మూల సిద్ధాంతాలపై రాజీ పడుతున్నారు. మనోభావాన్ని గాయపరచడం నాకు ఇష్టం లేదు. నేను నా సొంత సంఘములోనే ఉన్నాను. నేను నా సంఘములో నీతినే చేస్తున్నానని భావిస్తున్నాను. ఎందువల్లంటే నేను సువార్తను ప్రకటిస్తున్నాను కాబట్టి. బైబిల్ గ్రంథములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున బాప్తిసం అనేది లేదు అని 1000 మంది పెంతెకోస్తు బోధకులకు తెలియదు. తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమున బాప్తిసం ఉన్నదని చూయించమని ఆర్చ్ బిషప్ను గాని మరెవరైనా గాని నేను సవాలు చేస్తున్నాను. అయితే వారు రాజీ పడుతున్నారు. ఎందుచేతంటే సంస్థాపక సంఘాలు వాటిని చేసినవి కాబట్టి. 300 సంవత్సరాల వరకు ఏ ఒక్కరి కూడా క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు నామమున తప్ప మరొక్క రీతిగా బాప్తిసం ఇవ్వలేదు. ఇదంతా సంస్థాపక నిర్మాణం. అదే ఈ పని చేసినది. రాజీ పడ్డం. వీధుల వెంబడి సకలమైన వీధి పని వారిని ప్రోగు చేస్తారు. సంఘములో ఉండి చిన్న చర్మవాద్యమైన కంజలను తీసివేస్తారు. సంఘమందలి సకల మహిమను తీసివేస్తారు. సెమినరీ బోధను అనుసరిస్తారు. చిన్న పాతకాలపు కోడి పుంజు కూత బోధ ఇది. సమాజంలో సమస్త పూత పోసుకుని ఉంటారు. వారి స్త్రీలు పొట్టి వస్త్రాలు ధరించి దేహమును కనిపించే వస్త్రధారణ కలిగి ఉంటారు. వారి పురుషులు సిగరెట్లు త్రాగుతారు. పేకాట జూదాలు ఆడుతారు. మురికి చిలోక్తులు విసురుతుంటారు. అది దేవుడి దృష్టికి ఎంత హీనమైన విషయమో అది కఠినమైనదని నాకు తెలుసు. అయితే ఎవరో ఒకరు ఏదో ఒకటి చెప్పే తరుణము ఇదే. రాజీ పడ్డం, లోపలిపోవడం, లోకం వల్లే దాన్ని పోలి నడవడం. నా ప్రజ్ఞ నాకెవరు లేనప్పటికీ, నేనుంటరిగా నిలబడవలసినప్పటికీ నేను చేయను. దేవుని బైబిల్ గ్రంథం వల్ల సత్యమని నేను ప్రకటిస్తాను. దాని కొరికే నేను నిలబడతాను. చనిపోతానా? నేను సత్యము కొరకే నిలబడతాను. నిజం, మనకు సత్యమే కావాలి. సంఖ్యము ప్రకారంగా నేను దాన్ని కొలవని, కానీ దేవుని వాక్య ప్రకారంగానే నేను దాన్ని కొలత కోయదలిచాను. దెలీలా సంగతి మీరు గమనించినట్లయితే సంసోనులో బలము కలదని ఆమెకు తెలిసి ఉండెను. అయితే ఆ బలము ఎక్కడ ఉందో ఆ సంగతి ఆమెకు తెలియదు. ఆ బలము ఏంటో అది ఆవిడ చెప్పలేదు. అయితే సంసోనుకున్నది ఒక బలమైన బలమొకటున్నది. దానిని ఆమె తెలుసుకోగోరినది. దెలీలా తన సౌందర్యం చేత సంసోనును లాలన చేస్తూ ఉండేది. ఆవిడ తనకు తానుగా చాలా లైంగికంగా వస్త్రధారణ చేసుకున్నది. నేటి దినాన నవ యువతి యువకులైన వారు ఎలాగో అలాగున అతని ఎదురుగా ఊగిసలాడుతూ ఉన్నది. వివస్త్రలై మీరు ప్రవర్తించినట్లయితే తన వైపు సంసోను ఆకర్షించలాగున అదే విధానాన్ని లోకము సంఘము ఎలా చేసినది.
మరి నీ గంభీరమైన బలం ఎక్కడ ఉన్నది? సరే, మనం సంఘశాఖగా నిర్మాణం చేసినట్టయితే అది శక్తిహీనమైపోతుంది. సంసోను ఫిలిస్తీయుని మీద పడుతున్నాడు. ఆ పెద్ద లూథరు వచ్చాడు. మరలా వారు సంఘం నిర్మాణం చేశారు. మరి యొక్క త్రాడుతో నీవు నన్ను బంధించినట్లయితే నేను బంధించబడతాను. అలాగనే వారు చేశారు. సంసోను ఫిలిస్తీయుల మీద పడుతున్నారు. జరిగిందేంటి? వెస్లీ వచ్చాడు, త్రాళ్లను తెంచాడు. ఎప్పుడు నన్ను నీవు మోసం చేస్తున్నావు సంసోను, నేను నిన్ను ప్రేమిస్తున్నానని తెలియదా? అలాగే నీ హృదయంలో ఉండి సత్యాన్ని వచించు. అలాగే ఇంకొక త్రాడుతో నన్ను నీవు బంధించు. అలాగే చేద్దాం. ఏంటిదంతా? అదే సంఘ శాఖ త్రాడు. అది నన్ను విడిచిపెట్టండి. నాకెలాంటి సంఘ శాఖ లేదు. మీరు నాకు విడుదల చేకూర్చగలని నేను చెప్పగలను. దాని పర్యవసానమే పెంతెకొస్తువారు. నీ బలం ఎక్కడ? ఫిలిస్తీయులు నీ మీద పడుతున్నారు. అతను మరలా త్రాళ్లను తెంచేసేశాడు. మరి ఇప్పుడు జరిగిందేంటి? అది పెంతెకొస్తు వారిని కలిగి ఉన్నది. ఏదో గంభీరమైన వారి మనుష్యులు, అట్టి వారి పాద్రీలకు, పెద్ద పెద్ద డాక్టర్ ఆఫ్ డివినిటీలు, మెథడిస్టులు, బాప్టిస్టులు మొదలగు వారు ఉన్నటువంటి పాఠశాలలు, పరి విధాల అలవాట్లు వీరు కలిగి ఉన్నారు. వారి సంఘానికి వెళ్లి చూడు. ఆమెన్ అనే మాట నీవు వినలేవు. ఉత్తర ధ్రువాన ఎస్కిమోల గుంపు చల్లగా ఉన్నట్లు వారు చప్పబడి ఉంటారు. చప్పబడిపోయారు. వ్యత్యాసరీతిగా ఉన్నారు. మరి ఇప్పుడు సంసోను ఫిలిస్తీయుని మీద పడుతున్నారు. అమెరికా ఫిలిస్తీయుని మీద పడుతున్నారు. ఎక్కడ ఆ ఏకాత్మ? పెంతెకొస్తు యొక్క ఏకత్వం ఎక్కడ? అసెంబ్లీస్ ఆఫ్ గాడ్, యునైటెడ్ చర్చ్ ఆఫ్ గాడ్, అది ఇది ఇంకేదేదో. ప్రతి దానికి ఏదో ఒక ఇజం, ఒక నమ్మకం ఉంటుంది. దాంతో ఇది, దానితో అది. ఒక సంఘం దాని ఏర్పాటు భరించి నగరంలో ఉద్యమం కూడా ఏర్పాటు చేస్తే మిగతావి అసలు ఆ ప్రాంతానికే హాజరు కావు. అమెరికా కమ్యూనిస్టుల మీద పడుతున్నారు. మన బలం ఎక్కడ? మన మహిమ ఎక్కడ? ఏంటిదంతా? కారణమేదనగా దేవుని శక్తిని ఆశ్రయించడానికి బదులుగా మనుష్య జ్ఞానాన్ని ఆశ్రయించాం. మన బోధకుల వారు కలిగి ఉన్నారు. కార్యాలన్నీ గంజిమారిగా గట్టిగా అతుక్కునే విధంగా ఉండి మెడవంతున జనంగాను, కాచువలే అతుక్కునే వారిగాను ఉండేంత వరకు వారు మనల్ని నిర్మాణం చేశారు. త్వరగా ఇక సంఘములో ఎలాంటి కేకలు వినబడకుండా ఉండేంత వరకు ఎవరైనా ఏడ్చనేది నీవు ఇక వినలేవు. ఏడ్చేవారి వల్ల నేల మాలిలో పెట్టబడినది. ఇక సంఘములో మహిమ అనేది లేదు. ఇక మనము చేసేదంతా వెనకల కూర్చొని ఎంత గట్టిగా అతుక్కోవాలో అంత గట్టిగా అతుక్కొని కూర్చున్నదే. మనము స్వతంత్రులు కాదు, మన బంధీలమై ఉన్నాం. జీవముగా దేవుని సంఘాన్ని నాగరికత దయ్యాలతో దయ్యం బంధించి వేసినది. అవును, సంఘంలో ఇక శక్తి లేదు, ఇక స్వతంత్రత లేదు. ప్రజలంతగానో మడుచుకొని అతుక్కున్న వారై ఉంటారు. పెంతెకొస్తు ప్రజల మధ్యకు దేవుడు వచ్చి ఆయన దేవుడై ఉన్నాడని, ఆయన పునరుద్ధాన బలమును, ఆయన అద్భుత కార్యాలను బయలుపరిచి రుజువు చేసుకోగలడు. అది చివరికి వారిని కదిలింపునై రాలేదు. ఆయనకే మహిమ కలుగును గాక. ఎందుకనగా అది ఎంతో అవమానకరమైన విషయం. దేశమంతా నేను సంచారం చేశాను. దేవుడు కార్యము చేస్తున్నాడు, సూచనలు కనబరుస్తున్నారు. ప్రజలలా కూర్చొని ఇలా అంటారు, భలే అది సరిగానే ఉందని అనుకుంటాను. ఓహో, అది జరుగుతుందని నాకు తెలుసు. అది వారిని కదిలించలేదు. ఎందుకని? వారు లోకమనే తేలా చేత బంధించబడి ఉన్నారు. ఇనుప కడ్డీల మధ్య ఇరుక్కుని ఉన్నారు. అలాంటి వారిని వారు ఉంచుకొని ఉన్నారు. ఇంకా వారిని ఏక సంఘముగా ఏకము చేసి ఉన్నారు. సంసోను ఫిలిస్తీయులు నీ మీద పడుతున్నారు. దాని గురించి నీవేం చేయబోతున్నావు? మాదే పెద్ద సంఘ శాఖ అయి ఉన్నది. అవును, వాస్తవమే. ఎన్నడూ ఎంతో మంది ఉన్న సంఘ సభ్యత్వం కలిగి ఉన్నామండి. ఆత్మ ఎక్కడ? పరిశుద్ధాత్మ ఎక్కడ? దయ్యము చేసిన పని ఏది? అదే అది సంఘాన్ని లాలన చేస్తుంది. నీవు ఇది చేసినట్లయితే నీకు పెద్ద మందిరాన్ని ఇచ్చేస్తాను రా అని లాలన చేస్తుంది. అది ఇప్పుడు నీకు మూఢభక్తుడైన బోధకుడిని వదులుకుంటే, కొద్దిగా బుద్ధిగల డాక్టర్ ఆఫ్ డివినిటీ బోధకుడు నీకు సంపాదించుకుంటే, ఇతరులకు ఉన్నటువంటి అందమైన విషయాలమైన భవనాన్ని నిర్మాణం చేస్తాం. ఇది నీకు సిగ్గుచేటు. ఆ మనిషికి కాఫీ గింజల్లోని వ్యత్యాసం అర్థము కాకపోవచ్చు. అయితే ఆత్మపూర్ణై దేవుని శక్తి చేత రాజీ పడని వ్యక్తి అయి ఉంటాడు. అయితే అది ఎంతగానో అతుక్కుపోయినది, మిళితమైపోయినది. కూడికలో ఒక దేవుడు భక్తుడు లేచి భాషలతో మాట్లాడి
కొద్దిగా కేక వేయలాగునా లేకుంటే ఇంకొకటి చేయలాగా మిగతా వారంతా చుట్టూ మూఢుల వలె చూస్తారు. What was that? ఏంటిదంతా? ఎందుకు ఆశ్చర్యపడాలి? ఎక్కడో ఒక మూఢ భక్తిపరుడు రాలిపోయి ఉండాలి. You know that's అది సత్యమే. అది తెలుసా? ఒక నిరుపేద లోనికొచ్చి ఆనందభరితుడై చేతుల పైకెత్తి ప్రభుకు స్తోత్రం అని పెద్దగా చెప్తాడు. సోదరి అంటున్న వ్యక్తి సువార్త పడిన బట్టి ఆమేన్ అంటాడు. వారంతా అతడు చెప్పినది విని వెనుతిరిగి చూస్తారు. అతడు పెంచుకొస్తువాడు అని అంటారు. దీనికి గల కారణమేంటి? నువ్వు మెథడిస్టుకో బాప్టిస్టుకో చెందిన వాడే. అట్టి వారు కెథలిక్ వారిని మాదిరి అయి ఉన్నారు. కథోలిక్ నరకానికి మాదిరిగా ఉన్నారు. and all together all after hell. అందరూ కలిసి నరకానికి మాదిరిగా ఉన్నారు. అవును, పెద్ద పెద్ద సంఘాల్లోకి తేలిలాలిన్ను ప్రేమ మోహముతో తీసుకెళ్తుంది. విద్యావంతులైన సేవకులను ఉన్నత శ్రేణి గల తరగతుల్లోకి నడిపించుతున్నది. ఇది మీకు తెలుసా? ఇక్కడ ఒక కోటీశ్వరుడు ఉన్నాడు. అతనికి మనం సంఘంలో చేర్చుకుంటే అతడు తిరిగి జన్మించిన వాడు కానట్లయితే అతడు అక్కడ ఉండడానికి యోగ్యుడైన వాడు కాదు. అతడు కోట్ల రూపాయల ధనము కలిగిన వాడు అయినప్పటికీ నాకు అనవసరం. లేక 40 కెడిలాక్స్ ఇంకా ఏమి ఉన్నప్పటికీ నేను లెక్క చేయను. అతడు తిరిగి జన్మించవలసినది. నూతన జన్మలోనికి రావాలి. పరిశుద్ధాత్ముడి మరలా జన్మించవలసి ఉన్నది. నూతన జన్మెత్తడికి రావాలి. ముక్కు నిండా చీమిడి నింపుకొని క్షమించండి పప్పులు పెట్టుకుంటూ కేకలు వేసుకుంటూ మిగతా వారి వలె అలా వచ్చి అతడు అది పొంది ఉన్నాడని గుర్తుగా జీవించు జీవితాన్ని బట్టి రుజువుపరచుకోవాలి. ఆమేన్. అదే నీకు కావాలి. Samson, సంసోను the ఫిలిస్తీన్లు నీ మీద పడుతున్నారు, కమ్యూనిస్టులు నీ మీద పడుతున్నారు, లోకము నీ మీద పడుతున్నది, దయ్యము నీ మీద పడుతున్నది. దేవుని ఆత్మ చేసిన మహత్కార్యాల వారు చూస్తారు. యేసు వాగ్దానం చేసిన ఆయన పునరుద్ధాన క్రియలను చూచి తిరిగి వెళ్ళి, ఇది తెలుసా సహోదరు బ్రహ్యాం ఎంతో మనస్సులోని విషయాలని చెప్తూ ఉంటాడు. అది దయ్యం అని మా పాద్రి గారు చెప్పారు అని అంటారు. you poor hypocritical deluded అబలుడైన వేషధారి, భ్రమతో ఉన్న నాస్తికుడు, గొర్రె చర్మము చేత శృంగారించుకున్న తొడేలువు నీవు. యేసు చెప్పారు, మీరు నన్ను ఎరిగి ఉంటే నా దినమును మీరు ఎరిగి ఉంటారు. అయితే మిగతా లోకస్తుల వలె మిమ్మల్ని తయారు చేయుటకై మీకు సౌలు వంటి గుంపులున్నారు. దేవుని వాక్యాన్ని కలగోలు గంపలుగా చేయకుండా సత్యాన్ని ప్రకటిస్తూ పరిశుద్ధాత్మ బాప్తిసం పైన నిలబడు దేవుని జనుల సమూహం మాకు కావాలి. అయితే లోకము చేసిన పనేంటి? నీ శక్తినంతా క్షౌరము చేసేసినది. నీవు నాజిరిగానో లేక పెంతెకొస్తుగానో జన్మించావు. లోకమైతే నిశ్చయంగా నిన్ను క్షౌరమే చేసేసింది. అది ఇప్పుడు మిగతా వారి వలె అంటుకొని పోయినది. మనం ఇక ఏం చేయబోతున్నాం? జరగబోతుంది ఏంటి? ఈ పాఠ్యాంశాన్ని ముగించక మనకు ఒక్క మహిమకరమైన విషయాన్ని నేను ఆలోచన చేస్తున్నాను. సంసోను బంధించబడి ఉన్నప్పుడు మనకు ఇక ఉద్యమం అనేది ఉండబోదు. నమ్మకస్తుడు మన సహోదరు బిల్లీ గ్రహాం సంగతి విను. మన దినాన ఉన్న ఉజ్జీవం ఓల్ రాబర్ట్స్ మూలుగు విను. మన దినాన ఉన్న ఉజ్జీవం మిగతా వారిని గురించి విను. మన దినాన ఉన్న ఉజ్జీవం మనము బంధించబడి ఉన్నప్పుడు ఉజ్జీవం ఎలా కలుగుతుంది? మన యొక్క సంఘ శాఖల చేతను పారంపర్య ఆచారాల చేతను పరిశుద్ధాత్మను మనం బంధించి ఉన్నాం. అందుచేత పరిశుద్ధాత్మ ఉజ్జీవాన్ని మనం పొందలేము. కఠినమైన మాటలైన వాతావరణముచే నొప్పి కలిగిస్తుందని నాకు తెలుసు. అయినప్పటికీ ఇది సత్యమే. మనమెంతో అతుక్కుని ఉండి బంధించబడి ఉంటే పరిశుద్ధాత్మ ఉద్యోగం ఎలా వస్తుంది? వారు పైకి భక్తి గలవారై, అంతేనని బైబిల్ చెప్తుంది. పైకి భక్తి కలిగి ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు. ఏ శక్తి వారికి ఉన్నది? సంఘ శక్తి కాదు, లోకం యొక్క శక్తి. సంఘ శక్తి, పరిశుద్ధాత్మ శక్తి, సంఘంలోని రహస్యమైన శక్తి. పాతకాల పద్ధతిలో ఉన్న పరిశుద్ధాత్మకైన బోధకులకు బదులుగా సంఘము విద్యావంతులైన బోధకులను పెద్ద పెద్ద శృంగార భవనాలైన గుడులను ఏర్పాటు చేసుకుంటే తిరిగి మిషన్ లో చేరడం మంచిది. ఆమేన్. అవునది రార్థం. అశుద్ధాత్మను ఆర్పివేస్తుంటే, దానిని బంధించి వేస్తుంటే, భయపడిపోతుంటే అశుద్ధాత్మక ఉజ్జీవాన్ని నీవేలా పొందగలుగుతావు? అందులో ఒక ఇబ్బంది ఉండిపోయినది. ఫిలిస్తీన్లు నీ మీద పడుతున్నారు. అయితే సంసోను ఖైదులో ఉండగా ఒక శుభప్రదమైన నిరీక్షణ మనకున్నది. వారు అతన్ని పట్టుకున్నప్పుడు ప్రథమంగా వారు చేసిన పనేంటి?
ప్రథమంగా అతని బంధించి వేశారు, అతని బలాన్ని తొలగించి వేశారు, అతని రహస్యాన్ని తెలుసుకున్నారు. They found your నీ రహస్యాన్ని వారు తెలుసుకున్నారు. లోకము నీ రహస్యాన్ని తెలుసుకున్నది. మీ తల వెంట్రుకలు కత్తిరించుకునే స్త్రీలైన మీరు అది లోకం వలె పరిపాటి అయిపోయినది. లోకానంతా వెంటాడే పురుషులైన మీరు మురికి మురికి చెరోక్తులు విసురుతూ సిగరెట్లు త్రాగుతూ వెళ్తుంటారు. ఇది బాగానే ఉన్నదని చెప్తూ ఉంటారు. పొరుగు వారి భార్యల పైన పరుగులు తీస్తూ ఇంకా అలాంటివి సమస్తమైనవి చేయొచ్చు. మీ ఉద్యోగ పడుతూ కోసము కొంచెం సహవాస సంబంధమైన మద్యపానాన్ని సేవిస్తారు. ఏ రకమైన ఉద్యోగం కోసము నేను రాజీ పట్టు కంటే, నేను చేతులు కలుపుల కంటే ఒట్టి కడుపుతో నుండి సోడా బిళ్ళలు భుజించి కాలవనీళ్లు త్రాగి దేవుని ఎదుట పవిత్రులుగా నేను ఉంటాను. అది మంచిది, నిజం. దేవుని ఎలా నమ్మకస్తులై ఉండు. సంసోను, ఫిలిస్తీయులు నీ మీద పడుతున్నారు. అందరి సంబంధికులారా, లోకనిజం మీలో చొచ్చుకుని వస్తున్నది. దానికి కారణమేంటి? మీ రహస్యాన్ని మీరు బహిర్గతము చేసుకున్నారా? కొన్ని సంవత్సరాల క్రితము రంప పొట్టుకు మీరు గట్టిగా విలాడుతున్నప్పుడు దేవుడు మీ కనుగురించిన ఆ రహస్యాన్ని బహిర్గతము చేశారా? సాంఘిక సంబంధమైన ఆచార ఆరాధనలు మీలో చొచ్చుకొని వచ్చుటకు మీరు అనుమతి ఇచ్చారా? మీకు జరిగిన సంగతి ఏంటి? దేవుడే దిగివచ్చి ప్రజల మధ్య అద్భుతాలు ఎగపరచి ప్రజల హృదయ ఆలోచనలను మొదలైనవి తెలియపరిచి రోగులను వాళ్ళతో ఉన్న వారిని స్వస్థపరిచి అద్భుతాలు సూచనలు చేయగలుగు పరిశుద్ధాత్మలు ఆయన వాక్యం ఆయన ప్రకటించు. ప్రజలు చెప్తారు, సరే అది సరిగానే ఉందని నేను అనుకుంటాను. మనము అలసిపోయినట్లయితే మరొక్కసారి విని మనము ఆనందించగలము. అదే బ్రెన్హామ్ మందిరము. ఫిలిస్తీయులు నీ మీద పడుతున్నారు. వాక్యం ప్రకటిస్తున్నప్పుడు వృద్ధులైన భక్తులు కన్నీళ్లతో తమ కళ్ళు నింపుకుంటూ అటు ఇటు నడుస్తూ వెక్కి వెక్కి ఏడుస్తూ ఒక్క మాటైనా చెప్పలేక 3-4 సార్లు అటు ఇటు తిరుగుతూ కూర్చుండేది. పరిశుద్ధాత్మతో నింపబడేది. వాక్యం వారిని పోషించినది. మనుష్యుడి వల్ల మాత్రమే కాదు గాని దేవుని నోట వచ్చు ప్రతి మాట వలన జీవించును. మందిరమా, ఫిలిస్తీయులు నీ మీద పడుతున్నారు. ఇంటికొస్తూ వాళ్ళలో ఫిలిస్తీయులు నీ మీద పడుతున్నారు. ఆ కారణము చేత నిన్ను నీవు గట్టిగా ఎంతో కాలం క్రితము నిర్మాణాత్మకము చేసుకున్న మిగతా మీరంతా ఫిలిస్తీయులు మిమ్మల్ని ఆవరించున్నారు. మీరు ప్రెస్బిటేరియన్లు, బాప్టిస్టులు, మెథడిస్టులు, కథోలిక్కులు లేక ఇంకేదో అయ్యేంత వరకు మీ లోపల ఇంకేమీ రాలేదు. మిగతా వారితో నీవేమీ చేయలేవు. అందుచేత ఉద్యమమా, మన దినాలు క్రమబద్ధమైన ఉద్యమకర్త బంధించబడి ఉంటే అది మనకెలా పొందగలుగుతాము? లోకముల దగ్గరికి దేవుడు రాడు. ఆ లోకం మీదనే నీవు ఉండవలసినది. నీవు లోకముతో ఏకీభవించావు. ఆ పిదప అది అదే అవుతుంది. లోకము నీలేక చొచ్చుకొని వచ్చిన అనుమతిస్తే నీవిక లోకముతోనే సాగవలసినదే. అంతటితో నీవు అయిపోతావు. నీవెప్పుడైనా లోకం యొక్క ప్రతిబంధము ఛేదించి వేస్తావో ఆ పిదప దేవుని దగ్గరికి తిరిగి నీలో కదలిక కలిగే వరకు దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఆ వర్తమానం ముగించక వరకు ఈ ఉదయ వేళలో నాకున్న ఒకే ఒక నిరీక్షణ ఇది. సంసోను బంధించబడి ఉన్నప్పుడు కొత్త వెంట్రుకలు పుంజుకొని పెరుగుతూ ఉన్నవి. కడవరి కాలములకు కొంచెం ముందుగా దేవుడు మరొక సంఘమును పంపించును. పరిశుద్ధాత్మక శక్తి ఆమెలోనికి వచ్చి ఆత్మ నిరూపణల ద్వారా మార్కు సువార్త 16 సంఘమును వెంబడించును. అపోస్తలుల కార్యం 2:4 మరియు అపోస్తలుల కార్యం 2:38 ఇవన్నీ కూడా సంఘమును వెంబడించును. అపోస్తలుల యొక్క సూచికలను అద్భుతాలు అనుకరణ అవుతవి. ఆయన పునరుత్థానం యొక్క గొప్ప గురుతులు వారిని వెంబడిస్తవి. మనము చెరసాల్లో ఉంటే ఆఖరిగా చంపబడిన ఆ గొప్ప హత్య నిమిత్తమై దేవుడు మరొక చోట పంటను పెంచుతాడు. ఈ విధవేళ ఇక్కడున్న నా క్రైస్తవ స్నేహితుడా, అది నీవే కావచ్చునేమో. నీ బలమే మొలకెత్తునకు ఆరంభించునేమో. ఈ ఉదయవేళలోనికి వర్తమానం ఏ ప్రాంతానికి వెళ్లిపోతుందో అందుకై నేను ప్రార్థించుతున్నాను. ఈ బ్రతుకులో తిరిగి ఆత్మశక్తిని ఎదిగించినట్లుగా నీ పరిస్థితులు స్థితిగతులు ఈ వర్తమానం ఒక విటమిన్ గా ఉపయోగించగలదని నేను నమ్ముతున్నాను. తల్ల వంచి ప్రార్థించుకుందాము. ఆకాశములకు భూమికి సృష్టికర్తయగు ఓ ప్రభువైన దేవా, నిత్య జీవానికి కర్త, ఆత్మ సంబంధంగా ప్రతి మంచి ఈవికి ప్రధాత, ఈ ఉదయవేళలో ఈ మాటలను స్వీకరించి వారి హృదయాల్లో నాటింపచేసి నీరు కట్టండి ప్రభువా. లోకం సంఘముతో సరసమాడుచున్నదని ఎరిగి వీటి విషయం ప్రజలు ప్రార్థించుదురు కాక
అది చిట్ట చివరికి దాని యొక్క బలమును, దాని రహస్య స్థలమును తెలుసుకొని, ఆ రహస్యం ఎచ్చట దాగుందో అదే తెలుసుకొని దానికి క్షవరము చేసినది. ఒకప్పుడు జయమని కేకలు వేసిన ప్రజలను తీసుకుని ఒకప్పుడు జయం పొందిన వారు వారి తలలు గురిగేశారు. ఎంతవరకనగా బుధవారం ఇంట్లో కూర్చొని టెలివిజన్ ప్రోగ్రాములు చూస్తూ ఉంటారు. వారి హృదయంలోని ఆనందాన్ని తొలగింపచేసి దేవుని ఎల్ల వారికి ఉన్న ప్రేమ కంటే మరెక్కువైన ప్రేమను లోకము ఎల్ల కలిగింపచేస్తారు. సువార్తను ప్రకటించడం కంటే లోక కార్యకలాపాలు, లోక ఆశలకు, లోక క్రియలకు స్థానాన్ని చూస్తుంటారు. ఇక్కడ మేళ తాళాలు లేనట్లయితే, ఊయలు ఊహించి భ్రమింపచేసే అలాంటివి లేనట్లయితే ఇక ఆ పాతబడిన సువార్త అవసరం లేదు వారికి. అదే ఆత్మకు ఆనంద భాష్పాలు కలిగించేది, తిరిగి దైవిక స్వస్థతను చేకూర్చేది. అదే అపోస్తుల వరాలను సంఘానికి అనుగ్రహించేది. అదే నేటి మెస్సయ్యను పునరుద్ధారణకు క్రీస్తు యొద్ద తీసుకుని వచ్చేది. అదే ఆ నిజమైన రాజ్యం వచ్చినప్పుడు ఆయన వారు గుర్తెరగలేదు. ప్రభువా, అదే నేడు కూడా జరుగుతూ ఉన్నది. మహిమగల రాజు పరిశుద్ధాత్మకబడెను. ప్రభువా, అది వారికి తెలియదు, దాని వారు తెలుసుకునలేదు. ప్రభువా, ఈ ప్రజల సాతాను చేసిన క్రియ ఇదే. ఎవరైతే ఆత్మరముతో, ఆకలి దప్పికతో, విజ్ఞాపన దీక్ష కలిగి యథార్థ హృదయులై ఉన్నారో అట్టి వారి సంసోను దేవుడు ఈ క్రొత్త పంట ఎదుగు వరకు దానితో వారు ఏకీభించుదురుగాక. ప్రభువా, సియోనులో ఆనందం మరణ వచ్చే వరకు అలా ఉందురుగాక. ఆ పిదప గుర్తించి గ్రహించగల ఒక వర్గం ఉద్భవిస్తుంది. వారే మెస్సయ్యను, లోకానికి మరుగై ఉన్న శక్తిని ఏ లోకమైతే అర్థం చేసుకోలేదో ఆ బలాన్ని వారు చూడగలుగుతారు. దేని వారు చూచు రీతిగా అనుగ్రహించండి ప్రభువా. యేసు నామమున ప్రార్థిస్తున్నాము. ఆమేన్. Send the power just now and baptize everyone. They were in the upper chamber. They were all with one accord. When the Holy Ghost descended, that was promised by our Lord. Oh, Lord, send your power just now. Oh, Lord, send your power just now. Oh, Lord, send the power just now and baptize everyone. ఆహా, ఆయన నేను ఎలా ప్రేమించాలి? ఆయన శక్తిని అనుగ్రహిస్తాడు. వారంతా ఏక మనసుతో మెడగదిలో ఉన్నారు. లోకమంతా వారిలో ఉండి ఎండిపోయినది. వారు ఖాళీగా ఉన్నారు. అశుద్ధాత్మ వచ్చిరి. మరి నేడిలా చెప్తారు, రండి సంఘములో చేరు, పుస్తకములో నీ పేరు ఉంటే సరిపోతుంది. లేక తల వంచి ఇలా చెప్పు, క్రీస్తు దేవుని కుమారుడని అంగీకరిస్తున్నాను. ఇక లే, దయ్యము అదే కార్యాన్ని చేస్తుంది. నిశ్చయంగా యూదా బాప్తిసం పొందినప్పుడు దయ్యము బాప్తిసం పొందినది. యూదా వెళ్లి సువార్త ప్రకటిస్తున్నప్పుడు దయ్యము వెళ్లి సువార్త ప్రకటించినది. అయితే దయ్యం పరిశుద్ధాత్మను పొందుకోలేదు. అది ఇదే కాచబడిన బలము ఉన్నది అక్కడే. ఆ పునరుద్ధానము ఎటువంటి అనుమానం అనేది లేకుండా నిశ్చేతను ఎరిగి ఉండును. ఆమేన్. ఆయన ఇక్కడే ఉన్నాడు. మెస్సయ్యగు ఆ పరిశుద్ధాత్మయే ఇంకా సంఘములో ఉన్నాడు. ఆయన విడిచిపెట్టాడు. యుగ సమాప్తి వరకు మీతో సదాకాలం మీలో నేనుండెదను. నేనక్కడ ఉంటాను. నేను చేసిన కార్యాలను మీరును చేయదు. నేను నా తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను కనుక వీటికంటే ఎక్కువ మీరు చేతురు. అయితే లోకము దాన్ని రాజీ చేస్తున్నది. ఓ, ఆ దినాలు గతించినవే, ఇప్పుడు నీవేమి చేయాలని దయ్యం ఆ ఆశ కలిగిస్తున్నది. మరైతే నిన్ను మైమరింప చేయాలని ఆశిస్తున్నారు. నీవు బాప్తిస్మము తీసుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు.
నీవెలా చెప్పవచ్చు? ఓ, అవన్నీ కూడా నేను నమ్మను. నీవు వెళ్ళు, నీవు వెళ్ళి నీ పాపములోనే బ్రతుకు, నీ పాపములోనే జీవించు. అయితే నీవు కుళ్ళి మగ్గే వరకు, నీ సొంత భావాలు కుళ్ళిపోయే వరకు, నీ ఆచార అలవాట్లు మరిగిపోయే వరకు, తిరిగి జన్మించి తిరిగి పుట్టే వరకు ఆ నూతన జీవము అదంతా గతించడానికి ఎంతో వ్యత్యాసకరంగా ఉంటుంది. గోధుమ గింజ పసుపు రంగుగా పాతిపెట్టబడుతుంది, అది తిరిగి పచ్చదిగా మొలకెత్తుతుంది. కఠినమైనదిగా భూమిలోనికి వెళ్తుంది, కప్పవేయబడుతుంది, మృదువైందిగా గాలికి రెపరెపలాడుతూ వస్తుంది. మహిమ, హల్లెలూయా. గాలి విచ్చుట ఆరంభము కాగానే విత్తనం ఏమీ చేయదు, కానీ అది కదలుతుంది, వంతు మారుతుంది. అయితే ఆ మొక్క రెమ్మ వంగిపోతుంది, ఆనందిస్తుంది, ఆ పిదప పెరుగుతుంది, దానికనే బలం పుంజుకుంటుంది. విత్తనము కుళ్ళిపోయి వృధమైపోయేంత వరకు అది రెమ్మగా కాలేదు, చచ్చిపోవడం మాత్రమే కాదు, కానీ కుళ్ళిపోతుంది, మరలా తన ప్రథమ స్థితికి రాలేదు. ఎందుకంటే జీవము దానిలో నుండి వెడలిపోయింది. కాబట్టి కొద్దిసేపటి క్రితమే నేను చెప్పిన రీతిగా జన్మ అనేది భయంకరమైన విషయం. రోత, మురికిలో మురికై ఉన్నది. అయితే జీవం అందులోనే దాగి ఉంటుంది. నిన్ను నీవుగా మురికివానిగా ఎంచుకున్నప్పుడే నీ మెథడిస్టు, బాప్టిస్టు, పెంటెకాస్టు మత సిద్ధాంతాలను మురికిగా నీవు ఎంచుకొని వేదిక దగ్గర చనిపోయినప్పుడే నూతన జీవునిలోనికి వస్తుంది. దేవుని నీవు ఎరిగిన దానికంటే మిన్నగా పరిశుద్ధాత్మ నిన్ను చేయును. ఒక మహిమ గల దినాన ఆయనను చూచెదము. ఒక దినాన మత్స్యమని ఈ పాత్రను దాటిన పిదప మనం ఆయన చూస్తాము. నీవది నమ్ముతున్నావా? ఒకనొక దినాన మత్స్యమైనది ఇది దాటిన పిదప ఆనందకరమైన మరో రోజు నా కొరకై వేచి ఉన్నది. గత రాత్రి నేను ఇక్కడ ఆ మూల ఉండి నేను చూచిన రాబీ లాన్సన్ గురించి తలంచాను. అతను ఇక్కడ ఉంటున్నప్పుడు అతడు ఉపయోగించే పాత చేతి కర్రను నా మెడకు తగిలించి ఇచ్చిన ప్రసంగ వేదిక వద్దకు నన్ను లాగాడు. నా కొరకు వేచి ఉన్న అను పాటను పాడేవాడు. ఏదో ఒక్కడి జరిగి తిరుగుతున్నది, అది లోకాన్ని తొలగింపజేస్తున్నది. కార్యాలను మార్పు చెందుతుండటం నేను గమనిస్తూ ఉన్నాను. ఈ అమెరికా దేశ ప్రజలు చేస్తున్న విధానాల గురించి ఎంతగానో బాధపడుతూ ఉంటాను. ఎడతెగకుండా సంవత్సరం వెంబడి సంవత్సరము స్త్రీ పురుషులు ఏ విధంగా పాపంలోనికి లాక్కొనిపోతున్నది దాని గురించి బాధపడి నేను 2-3 సార్లు ఎంతో భీతి చెందాను. నేను ఎన్నడూ వ్యాకులపడను అని నిన్న దేవునితో నేను చెప్పాను. అలాగే ఉండినండి వాక్యము తెలియజేస్తుంది. అయితే దాని మధ్యస్థ తలమందు నేను నిలబడి ఎంతగానో దానికి వ్యతిరేక్తంగా పలికెదను. దినాన ఆ అడవుల దారిన నా గుహీన స్థలంలోనగా వీడ్స్ మిల్ దగ్గర నిలబడి రోజంతా ప్రార్థిస్తూ ఉండేది. 3 గంటల సమయాన ప్రొద్దుగుంగపోతున్నది. నేను ఆ పెద్ద రాతి మీద నిలబడి గుహ ఉండి చూస్తూ ఉన్నాను. నేను నిలువబడి తూర్పు దిశగా చూస్తూ ప్రభువుకు స్తుతిస్తూ ఉన్నాను. వెనకాల ఉన్న చెట్ల గుండా పర్వత శిఖరాల్లోనికి సూర్యుడు దిగుచుండడం నేను చూడగలుగుతూ ఉంటుంది. క్యానియన్ లో నుండి మిగతా వాటిలోనికి నేను చూస్తూ ఉండగా విస్తారమైన ఆకులు కుప్ప అట్లాగే పడి ఉన్నది. నేను ఎలా అన్నాను, ప్రభువా, ఒకనొక దినాన మోషేను బండ సందులో నీవు దాచావు, అతని దాటిపోయావు, ఎందుకంటే అతడు అలసిపోయాడు కాబట్టి. అయితే నీవు దాటి వెళుతున్నప్పుడు నరుని వీపు భాగము అని అతడు తెలియచేశాడు. నేను అన్నాను, ప్రభువా, ఆ బండలో నన్ను దాచండి అని నేను అన్నాను. ఆ సమయంలో నాకు ఒక భాగాన పొదలో ఉండే చిన్న గాలి వచ్చినది. అది అలాగే వచ్చి నాకు ప్రక్క గుండా వచ్చి ఆ చిన్న గాలి కదలుతూ ఆ అడవి చెట్లలోకి వెళ్ళినది. నేను అలాగే నిలబడి ఉన్నాను. Life will all stand still. Then I shall go to dwell on Zion hill. Someday, beyond the reach of mortal kin, someday, God only knows just where or when. What's going to happen? She's going to close all these little wheels turning. The wheels of mortal life shall all
then we shall go to dwell on Zion's hill. Swing low, sweet chariot, coming far to carry me home. Swing low, sweet chariot, coming far to carry me home. If you get there before I do, coming for to carry me home, tell Brother Bosworth and all my friends too, just coming for to carry me home. Now swing low, she'll dip down someday to pick me up. There. ప్రతి వృక్షము అగ్ని జ్వాలవుతుంది, దేవదూతల అగ్నిరథము. To carry me home, swing low, sweet chariot, coming far to carry me home. ఈ దినాలలో నా మరణ ఘడియలో ఆసన్నమగుతున్న ఈ ఆఖరి విభాగాలలో ఆయన వచ్చుడికై నేను ఎదురు చూస్తున్నాను. అవును, I looked over Jordan. What did I see? Coming for to carry వృద్ధుడైన ఏలియా like ఆ యోర్దాను వైపు చూచిన రీతిగా a band of bright angels coming after me. They were coming for to carry me home. Swing low, get down low, sweet chariot, coming for to carry me home. Swing low, sweet chariot, coming for to carry me home. The Lord ఈ Jesus, the రథానికి blessed driver of శుభప్రదమైన this సారథి, the జీవన pilot over the నావే అయిన ship of ఆ Zion, పురాతన the సియోను bold ఓడ light, యొక్క నావికుడా, moving down ఆయన into the సన్నిధి ఇక్కడ building, ఉంచి speaking ఈ భవనములో His కదలుతూ presence. మాట్లాడుచున్నాడు. The very Holy Spirit that raised him సమాధి from the నుండి ఆయన లేపిన ఆ పరిశుద్ధాత్మ ఇక్కడ ఉన్నారు. Bideth to give out no ఈ prayer cards. పట్టణానికి అవతల వారై ప్రార్థనా కార్డులు అందనే వారు ఎవరో నాకు తెలియదు. అలాంటి వారు ఇక్కడ ప్రార్థనకై ఉన్నట్లయితే మీ చేతులు పైకెత్తండి. నాకు తెలియని వారు మీ చేతులు చూయించండి. నాకు తెలియని వారు You, అక్కడ ఉన్న మీరు, you there. అక్కడ ఆ వెనకాల మధోద్రేకముతో బాధపడుతూ ఆ వెనకాల ఉన్నవారు, ఆ నీవు, మీరు ఆ చేతెరా, సరే వెనకాల మీరండి, సరే మీరంతా నాకు అపరిచితులే. గొర్రెల కాపరైన ఆ ప్రభుని యేసయ్య ఇక్కడ ఉన్నారు. ఆ వాగ్దానాలు సత్యములై ఉన్నవని నమ్ముతున్నారా? ఆయన సంఘాన్ని ఆయనే అభిషేకించును. ఇంకా నేను చేసిన క్రియలు మీరును చేయుదురు, వీటికంటే గొప్పయూ చేయుదురు. ఇలానగా నేను నా తండ్రి యొద్దకు వెళుచున్నాను. వీటికంటే గొప్పవి నమ్ముతున్నారా? నేనెవరో ఎరుగని నీవు నీ చేయెత్తున్నావు. ఆయన వస్త్రం చెందిన ముట్టిన ఆమె వలె నీ హృదయంలో ఏమైనదో అది దేవుడు నాకు చెప్పగలని నీవు నమ్ముతున్నావా? ఆయనే మన బలహీనతలు వహించిన ప్రధాన యాజకులని నీవు నమ్ముతున్నావా? నీ యొక్క స్థితిగతులను దేవుడు నాకు తెలియజేసినట్లయితే నేను ఆయన సేవకునని నీవు నమ్ముతున్నావా? ఆయన సన్నిధి ఇక్కడ ఉన్నదని నమ్ము, అందుచేత ఆయన అంగీకరిస్తారు. నీవు నీ భార్య కొరకు ప్రార్థిస్తున్నావు. ఆమెకు నడువు వెనకాల భాగాన వడై ఉన్నది, అవునా? అలాగైతే నిలబడు, సరే వెళ్ళు, ఆమె ఆరోగ్యంగా ఉంటుంది, మీరు తెలుసుకుంటారు. ఆమేన్. అక్కడ నిలబడి ఉన్న చిన్నవాడు వెనకాల ఉన్నావు. నీ విషయం మదోద్రేకము నీకు. నిన్ను మనసుతో నమ్ముతున్నావా? నీ బాధ ఏమైనది దేవుడు నాకు చెప్పగలని నమ్ముతున్నావా? నీ కుమారుడు స్వస్థత పొందుతాడని నమ్ముతున్నావా? నమ్ము. నీ కుమారుడు, అతనికి చిన్న మెదడు సంబంధమైన పక్షవాతం, అవునా? ఇంటికి రాష్ట్రానికి సంబంధించిన వాడు. అది వాస్తవమైతే నీ చేయి చూయించు. నీవెవరో నాకు తెలియదు. ఈ విధంగా నీ చేయి పైకెత్తు. మనం ఒకరికొకరు పరిచయం లేని వారం. అవును, దేవుని యందు నమ్మిక ఉంచు. నమ్ముతున్నావా? నీవు నమ్మినట్లయితే నీ నమ్మిక తగినట్లుగా నీ కుమారుని నీవు తెలుసుకోగలవు. నీ హృదయాన్ని నీవు అలా ఉంచుకో. ఇక్కడున్న చేయెత్తిన మీరు, నేను ఎరుగనివాడు,
నీవేనా? మంచిది. దేవుని ప్రవక్తనని నేను అని నీవు నమ్ముతున్నావా? నీ హృదయపూర్తిగా నమ్మినట్లయితే నీవు రానవసరం లేదు, అక్కడే నిలబడు. సరేనండి. ఏంటి మీ బాధ? మీరు మధుమేహ వ్యాధితో ఉన్నారు. అది నీ కళని కూడా నొప్పి కలుగు చేస్తుంది. మీరు మోహం నుండి వచ్చారు. మీ పేరు మిస్టర్ మిల్లర్. ఇంటికి వెళ్ళు. మంచిది. హృదయపూర్తిగా నమ్ము. సరే, నమ్మినట్లయితే ఇక్కడ కూర్చున్నాం. మీరు మీ చేయెత్తారా? కళ్ళంతలో పెట్టుకున్న ఆ లావుటి అమ్మగారు మీ హృదయపూర్తిగా నమ్ముతున్నారా? నేను దేవుని సేవకుని నమ్ముతున్నారా? మీరు సరే, మీ బాధ ఏంటో దేవుడు నాకు చెప్పినట్లయితే నమ్ముతారా? గుండె జబ్బు. మంచిది. అది వాస్తవమైతే మీ చేయి పైకెత్తండి. మంచిది. మీ ప్రక్కనే ఉన్న ఆమె నిలబడి ఉంది. గుండె సంబంధమైన జబ్బు అయితే వాస్తవంగా కళ్ళకి సంబంధించినది. ఆమె నాకు తెలుసు. సరే, మీరు నమ్మినట్లయితే ఆ వెనకాల ఉన్న మనిషి మీకు గుండె జబ్బు ఇంకా చర్మవ్యాధి కూడా ఉన్నది. దేవుడు బాగు చేస్తాడని నమ్ముతున్నారా? మీరండి. మరొక చోట చేయి ఎత్తిన మరొక పురుషుడు మిస్టర్ షెహబెట్. అవునండి. మీరు నమ్ముతున్నారా? అది మీ కళ్ళకి సంబంధించినది. అవునా? మీ అమ్మ కొరకై ప్రార్థిస్తున్నారు. ఆమె కూడా అక్కడ కూర్చొని ఉన్నది. ఆమె అది నిజమైతే చేయి చూయించు. మనం ఒకరికొకరము ఎరగని వారం. అవునా? ఒకరి ఊపుతూ. మంచిది. అవునది వాస్తవం. నమ్మితే పొందగలుగుతావు. ఈ భవనంలో ఉన్నారు. ఆయన మరొకరు కాదు. ఆయనే. ఆయన నీకు ఏమి చేసినది? నీలోని ఫలాన్నంతా లోకం పీల్చివేటుకు అనుమతించుతున్నావా? మహిమ. నాకు నూతన జన్మ కావాలి. నాకు నూతన జీవము కావాలి. అది ఏ సమతల భాగాన అది వచ్చినప్పటికీ నాకు అనవసరం. నేను హోలీగా అనబడినప్పటికీ అయినప్పటికీ పర్వాలేదు. ఏమైనప్పటికీ అదే సమతలంపై వచ్చినప్పటికీ నాకు అనవసరం. ఇప్పుడు రీతిగా వాస్తవమైన పరిశుద్ధాత్మకు కావాలి. దానికి నేను కాపాడుకోవాలి. లోకంలో వాటి కంటే నాకు అదే కావాలి. ఆమేన్. నీవు నమ్ముతున్నావా? ఆయన కూడా ఉన్నారని నీవు నమ్ముతున్నావా? అలాగైతే ఒకరిపై ఒకరు చేయి పెట్టండి. ఆయన చేయగలిగింది ఇంకొక విషయం నాకు చెప్పండి. ఏమీ లేదు. విశ్వాసం ఉంచండి. అది జరిగినని నమ్మండి. ఆకాశమునకు భూమికి సృష్టికర్తకు ప్రభువైన దేవా, నిత్య జీవానికి కర్త, శ్రేష్టమైన సకల ఈవులను అనుగ్రహించు ప్రధాత, నీ ఆత్మ ఇక్కడ ఈ భవనంలో దశల శ్వాసలతో ఎంతగానో అభిషేకమై ఉన్నది ప్రభువా. ప్రజలు దాని ఎందుకని గ్రహించరో, ఎంతగానో లోకానికి వారు అనుబంధము కలిగి నులివెచ్చరై చల్లబడి అతుక్కుపోయారు. ఎంతవరకు నిన్నెన్నడూ ఇక ఎరుగునంతగా ఈ శక్తి ప్రతి ఒక్కరిని స్పందించును కాక, ప్రతి వ్యాధిగ్రస్తుడు స్వస్థుడు కాక, ప్రతి పాపి రక్షించబడి దేవునికి మహిమ కలుగును కాక. దేవుని కుమారుని యేసుక్రీస్తు నామమున నేను అడుగుతున్నాను. ఆమేన్. మీరు నమ్ముతున్నారా? మీ చేతి పైకెత్తండి. మీ స్వస్థతను మీరు అంగీకరిస్తున్నారా? దేవుడు మనం దీవించును కాక. మీరు నమ్మిన రీతిగా మీరు వెళ్ళి తెలుసుకుంటారు. ఇతరుల ఏదైనా దర్శనాలు తెలియబట్టు నేను చూశాను. అవును, నేను తిరిగి రాత్రికి రావాల్సి ఉన్నది. ఎప్పుడు మీరు నమ్మనట్లయితే ఇక ఎన్నడూ నమ్మలేరు మీరు. అవును, అప్పుడు యేసు ఇది చేశాడు. అయితే వారు అన్నారు, మెస్సయ్య వచ్చినప్పుడు ఆయన ఇది మాకు తెలియచేయనని అన్నారు. ఆమె అంటున్నది, మెస్సయ్య అది చేయనని నాకు తెలుసు. అయితే నీవెవరు? నేనే ఆయననే అని ఆయన అన్నారు. ఆ తర్వాత ఆమె వెళ్లి పట్టణంలోకి వెళ్లి ఏమైనదో నాతో చెప్పిన మనిషిని వచ్చి చూడని ఆమె అంటున్నది. ఈయన మెస్సయ్య కాడా? ఆయన చెప్పారు, ఇవి తిరిగి కడవరి కాలంలో జరుగును అని. సంఘము సత్యమును ప్రకటించును, వాక్యంపైనే అని నిలచి ఉండును. దేవుని సర్వవిధమైన ఆజ్ఞలది చేయను. అది లోకానికి విజోడుగా ఉండదు. ఎక్కడే ఉండి వారి మధ్య చెలించి అవే కార్యాలు చేయదును. వారు చెప్తారు, వారు గర్వంతులు, మూర్ఖులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, అనురాగరహితులు, అపవాదకులు, పైకి భక్తి గల వారి వలె ఉండి ఎంతో భక్తిగా ఉంటారు. గురువుకు హాజరవుతారు. పైకి భక్తి గల వారే ఉండి దాని శక్తిని నిరాకరించువారు. అలాంటి వారికి దూరముగా ఉండాలి. ఆలయంలో ఎక్కడున్న ప్రజలైనా కానివ్వండి, అలాంటి వారిని ఆయన బయటకు పిలుస్తున్నాడు. దర్శనం నా యొద్ద నుండి వెళ్లిపోయినది. నేను చెప్పినది సత్యమైతే మీరెవరైనా నాకు తెలియదు. అది ఎవరైనప్పటికీ చేయొద్దండి. సంఘమంతటిలో ప్రతి ఒక్క చోట. సరే, గమనించండి, వారెవరో తెలియదు, ఎన్నడూ చూడడం లేదు. ఇక్కడున్న పరిశుద్ధాత్మకు తెలుసు వారి సంగతి. అది నాలో ఇంటి చూచడం లేదా? ఆయన నాకు అప్పచెప్పాడు. వాక్య సత్యము చేత ఆయనను నమ్మి ఉన్నారు. ఎందుకంటే సత్యం వాక్యం వలనే వస్తున్నది.
మీలో ప్రతి ఒక్కరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం యేసు క్రీస్తునామమున బాప్తిసం పొందండి. అప్పుడు పరిశుద్ధాత్మ వరమును మీరు పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ చెందును. మీరు నమ్ముతున్నారా? ఇంకా కొద్ది సమయం తర్వాత బాప్తిస్మ కార్యక్రమం ఉన్నది. నల్ల వంచుకుందాం. బాప్తిస్మకై వారు సిద్ధపడుతుండగా పాస్టర్ గారిని ప్రార్థించమని కోరుతున్నాను. బాప్తిస్మ కార్యక్రమం ముందు ఉందనుకుంటాను. సరే.